మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథమును తెరిచి మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయున్నారు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే నిలబడిన రీతిగా తలొంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైనటువంటి గ్రంథకర్త, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. నీవు రచింపజేసినటువంటి నీ జీవాత్మ మూలముగా ప్రేరేపణ గుండా వచ్చినటువంటి ఈ గొప్ప జీవము కలిగినటువంటి ఈ మాటలను మేమందరం కూడా ప్రభు ధ్యానించుటకై ఈ సమయంలో ప్రభు మేము సమీపించి ఉండగా మా జ్ఞానమును, మా తెలివిని, మా ఆలోచనలు సమస్తమును కూడా మీరు దూరపరిచి కేవలం నీ పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి నాయన ఆ ప్రత్యక్షతతో మాత్రమే సంగతులను చూచేటువంటి నేత్రాలు హృదయం మాకు దయచేయండి నాయన. మానవుల బోధ వలన మానవులకు ఎలాంటి మేలు కలగదు కానీ పరిశుద్ధాత్మ బోధ వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును గనుక ఈ బోధ ఈ కాలానికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ బాప్తిసమై ఉండగా ఆ బాప్తిస్మం నీ ప్రియమైన పిల్లలు పొందుకున్నట్లుగాను నీ మాటలు మాత్రమే ఇక్కడ ఆయనను ప్రచురింప చేయమని, సమస్తము నీ ఆధీనంలో ఉంచుకునమని, అలా ప్రతి ఒక్కరిపైన కూడా నీ ఆత్మాభిషేకం నుంచి వారు ఈ సంగతులు గ్రహించినట్లుగాను, ఆదరణ పొందుకున్నట్లుగాను, విశ్వాసములోను జ్ఞానములోను ఆత్మీయమైనటువంటి వారు పరుగు పందెంలో వారు మరింతగా ముందుకు పోరాడుటలోను ఇవి వారికి ఉపయోగపడినట్లుగాను, నీ నామానికి ఘనతగాను, నీ చిత్త ప్రణాళికను అనుసరించి సమస్తము జరిగించబడే భాగ్యము దయచేయమని, బోధింపదగిన ఆత్మచేత గ్రహింపు శక్తి చేత మమ్మల్ని అందరినీ కూడా అభిషేకింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. పునరుద్ధాన దినము దేవుడు ఆజ్ఞాపూరితముగా ఖచ్చితంగా మనం ఉండమని చెప్పినటువంటి సమకూర్చబడుట అని చెప్పినటువంటి ఆజ్ఞల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన స్థానం కలిగినటువంటిది. ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉండడం చాలా ఆశీర్వాదం, చాలా మంచి ఖచ్చితమైనటువంటి మేలులతో కూడుకున్నటువంటి విషయమై ఉన్నది. గడిచిన కాలమంతట్లో కూడా దేవుడు ఎంతగానో కృప చూపినారు. మన మధ్యలో నుంచి మన ప్రియ సహోదరుడు కొనిపోబడుటయు, ఆయన మరింత మేలున ఉత్తమమైనటువంటి పరిమాణాలు ఉండుటయు, ఆ భూస్థాపన కార్యక్రమాల్లో కూడా ప్రభు ఎంతగానో కృప చూపుటయు, దాని గుండా దేవుని యొక్క ఆత్మ వలన కట్టబడుతున్నటువంటి సంఘంలో ఉన్న ఐక్యత ప్రజలకు తెలియపరచబడుట ద్వారా ఆయన నామము గణపరచబడుటయు, ప్రజలలో దేవుడి నామం మాత్రమే గణపరచబడినట్లుగా ఆ సాక్ష్యాలు వెలుట ఎంతో ఆనందకరంగా ఉన్నది. ది లా ఆఫ్ కాంట్రాస్ట్ ప్రకారంగా ఎక్కువ సంతోషం ఎక్కడుంటుందో అక్కడ బాధ కూడా ఉండును. ఎసరో సంతోషం ఉన్న చోట బాధ కూడా ఒకవైపున ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. మన మధ్య నుంచి కొనిపోబడడం ఎంత బాధకరమో ఆయన ఉన్నటువంటి ఆ స్థలాన్ని గురించి ఆలోచించడం అంత సంతోషకరము. నిజంగానే దేవుడు చేసే ప్రతి కార్యానికి కూడా ఖచ్చితమైన కారణాలు ఉంటాయి. ఆయన ఊరికే దేనిని చేయడు. ఆయన చేయు ప్రతి దానికి సమయం ఉంటుంది, కారణం ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. అది ప్రజలకును తన యొక్క ఎన్నిక చేసుకున్నటువంటి ఆ బృందానికి ఎల్లవేళ మేలుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ మేల్ అందుకే గత 2 కూటముల్లో నేను మిమ్మల్ని సంధించినప్పుడు కూడా ప్రభు ప్రేరేపణ వచ్చి మరణం ఎంత మహిమకరమైందో, మరణాన్ని ఎలాగ ఆహ్వానించాలో, మరణం అనే దానికి మనం భయపడకుండా ఎలా ఉండాలో అన్న విషయాల్ని మనం విన్నాం. నాకు తెలిసి మీరు చాలామందికి మరణం పైన అది చూసేటువంటి కోణం మారిందని విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడి యందు ఉన్న వారికి, నూతనంగా జన్మించబడిన వారికి, ఈ గడియ వర్తమానమే బ్రతుకుతున్న వారికి మరణము మంచి మార్గమై ఉన్నది.
దట్స్ ఎ గేట్ టు ద గాడ్, దట్స్ ఎ గేట్ టు ద ఏంజల్స్, దట్స్ ఎ గేట్ టు ద గ్లోరీ. కాబట్టి ఆ విషయంలో మనం ఎదగడం అనేది చాలా మంచి విషయము. మరి ఇప్పుడు కూడా మరలా అదే అంశాన్ని కాకుండా మరొక కొత్త దిన నూతన అంశంతో మనం ముందుకు సాగిపోదాం. చదవబడినటువంటి లేఖన భాగాలు కూడా ముందుకు పోవడానికంటే కొంచెం ముందుగా, ఎందుకు పాటల్లో చాలామంది చేతులకు సరిగ్గా కదలలా. ఓన్లీ బిలీవ్ దగ్గర అయితే ఎందుకో మరి మీ చేతులకైనా పెరాలిసిస్ వచ్చిందా, ఎందుకు పైకి లేపలేకపోతున్నా నాకు అర్థం కాలే. పాస్టర్గా నా పని అదే, మీరు ఏం చేస్తా ఉన్నారని చూడడమే. మీరు సరైన భక్తి చేయలేకపోయినప్పుడు మీరు గద్దించబడతారని చెప్పిన మీ గర్వాలు మీకు అడ్డొస్తే ఒక మాట చెప్తా మీకు ఒకసారి. ఇది కొంచెం కఠినంగా తీసుకోండి. మీ గర్వంల కంటే ఎక్కువగా నేను ఈ వాక్యానికి లోబడతానన్న నా కమిట్మెంట్ చాలా బలమైంది. మీకు అర్థమైంది అనుకుంటా. ఒకవైపున మీ గర్వాన్ని, ఒకవైపు నేను వాక్యానికి లోబడతానన్నటువంటి సమర్పణ రెండు పెడుతుంటే దీని ముందు ఇది కనబడదు. అంటే అంతటి గర్వానైనా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కాబట్టి దేవుడి సన్నిధిలో దేవుడు పెట్టిన క్రమాల ప్రకారం నడుద్దాం. ఇక్కడ ఎవరైనా అందరూ కూడా లోబడవలసిన వారే. ఇక్కడ అందరూ విద్యార్థులే, అందరూ చిన్నపిల్లలే. ప్రవక్త ఒక చోట ఏమంటాడో తెలుసా? ఆ మాట చాలా బాగుంటుంది. ఆయన ఏమంటాడంటే, సీ ద ప్రాబ్లమ్ ఈజ్ టుడే పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ అడల్ట్ వెన్ దే ఆర్ యాక్చువల్లీ బేబీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అంటాడు ఆయన. సమస్య ఏంటంటే దేవుడి ఎదుట దేవుడి విశ్వాసులు పిల్లలు పెద్దవారిగా నటిస్తూ ఉంటారంట, పెద్దవారిగా ప్రవర్తిస్తారట. కానీ నిజం చెప్పాలంటే దేవుడి ఎదుట మనం అచ్చంగా పిల్లబచ్చాను. ఇదే సమస్య ఈ రోజు సంఘాల్లో అంటాడు ప్రవక్త. ఆ మాట విన్నప్పుడు అంటే ప్రత్యక్షతలో జ్ఞానాల విషయంలో అది ఎదగకుండా ఉండమని చెప్పుచున్నది, ప్రవర్తనలో చిన్న పిల్లల లాంటి ప్రవర్తన కలిగిన వారికి ఉండాలనే ఉద్దేశంతో మనకు ఎంత నేర్చుకుని ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సి ఎంతో ఉండదన్న విషయాన్ని గ్రహించినప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ టుడే. దే బిలీవ్ దట్ దే నో ఎ వెరీ లాట్. వారు అనుకుంటారు చాలా తెలుసని. ఏముండదు. వి బిలీవ్ దట్ వీఆర్ అడల్ట్, బట్ యాక్చువల్లీ ఫర్ ద ఫ్యాక్ట్ వీఆర్ బేబీస్. దేవుడి సన్నిధిలో, దేవుడి ఎదుట, దేవుడి ముందర చిన్నపిల్లలమే. మనం ఇంకా కూడా ఎట్లా అయితే ఇప్పుడు అప్పుడప్పుడు చిన్న పిల్లలు లేస్తారు చూసారా, దేవుడు మనల్ని అలాగే చూస్తున్నాడు. కరెక్టేనా? ఖచ్చితంగా అలాగే చూస్తాడు. మనం అలాగే ప్రవర్తించాలి. అలాగే చిన్నపిల్లలంటే మనస్తత్వం గలవారై ఉండాలా. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? ఇప్పుడు పిల్లలను పెట్టినప్పుడు ఒక్కరిని పెట్టి చేతులు లేపరా అంటే వాడు లేపడు. అదే 10 మందిని పెట్టి అందరిని లేపరా అని చెప్పి మొదట ఒక్కరిని కొట్టామనుకో అందరి చేతులు లేచిపోతాయి. కరెక్టేనా? పిల్లలు ఒకరిని చూసి ఒకరు ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే మన పెద్దవాళ్ళ మన భావన కలిగింది కదా, దానివల్ల ఏం జరుగుతుందంటే అందరూ కళ్ళు మూసుకుంటే కొంతమంది దొంగకోళ్ళ కళ్ళు ఉంటాయి ఇట్లా అంటే మీరు పెద్దవారని. అందరూ చేతులు లేపుతుంటే కొంతమంది చేతులు దించుతారు. ఏందో మరి ఈ నెక్ దగ్గర ప్రాబ్లం ఉందేమో. ఇవి మానుకోవడం మంచిది. నేనేమంటానంటే మీరు సంఘానికి బయట, ఈ మందిర ఆవరణానికి బయట మీ వ్యక్తిగతమైన మేనరిజమ్స్ మీరు వాడండి, పర్వాలే, మంచిదే. మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉండాలి, ధోరణి ఉండాలి. ప్రభు సన్నిధిలోకి వచ్చేసరికి మాత్రము మన చూపు, మన మాట, మనం కూర్చునే పద్ధతి, మన ప్రవర్తన అంతా కూడా ప్రభువుకి గౌరవములు చెప్పుచున్నటువంటి రీతిలో స్పష్టంగా కనబడాలి. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? కొంతమంది వారు బయట ఉండే సమస్యలన్నింటినీ చర్చలోకి తీసుకొస్తారు. ఇంట్లో భార్య పిల్లలతో ఎవరితో గొడవైందా, ఇక మొహం తెలిసిపోతుంది. ఇక్కడ ఎట్లాగా మొహం ఎట్లా పెడతారు? ఎట్లుంటుందంటే ఇక వాళ్ళు దేనికి ఆమెను అనరు, దేనికి గ్లోరీ అనరు, మహిమని చెప్పరు. వాళ్ళు బయట ఉన్న సమస్యలను తీసుకొస్తారు. అంటే బ్రదర్, ఇప్పుడు బయట నాకు గొడవైంది, గొడవైతే ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ నా మనసంతా దుఃఖంతో ఉంటే ఇక్కడ నేను ఎట్లా పెట్టాలా? సంతోషంగా పెట్టాలా? అంటే నేను నటించాలా అనిపించవచ్చు. కానీ దేవుడు మాట చెప్తాడు, ఏమని? మీరు ఉపవాసాలు చేసేటప్పుడు మీ ముఖములు వికారంగా పెట్టుకోదు. యాక్చువల్ ఉపవాసం ఉంటే ఎట్లుంటుంది? ఫేసు వికారంగానే ఉంటుంది. నీకు లోపల వికారం ఉన్న బయటకు చూపించబాక అంటాడు ఆయన. ఎస్ సార్ నో? ఎందుకంటే నీకు లోపల వికారం ఉండని, లోపల ఇంట్లో గొడవ పడని, కాకపోతే నీ హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని సంతోషకరంగా లెట్ యువర్ టెస్ట్ మనీ బి పాజిటివ్ అంటాడు. నీ సాక్ష్యమును సరైన దేవుడి నామానికి ఘనతగా ఉన్నట్లుగా నువ్వు అలాగూ కనపరచాలా. ఇస్తారో దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? సంతోషంగా, ఆనందంగా. ఎప్పుడు మన ప్రార్థనలో ఒక మాట అంటాం, ఏమని? దేవుడి మందిరానికి వెళ్ళిదామని అది విన్నప్పుడు అది ప్రార్థనలో ఉంటుంది, మోహాల్లో కనబడదు. ఇదే బాధ. కేవలం మన నోటి మాటతోనే మన భక్తి
క్రియాత్మకమైనటువంటిదిగా కనబడితే ఎంత మేలు, దేవుడు ఎంత సంతోషిస్తాడు. దిస్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్, దిస్ ఈజ్ వేర్ వీ షుడ్ బి హ్యాపీ కదా. ఇది సంతోషము, ఇదే మనకు ఆరాధన స్థలము. ఏ బాధలున్నా సరే పోగొట్టేటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి పరిశుద్ధులు చేర్చబడినటువంటి ప్రతిష్ఠిత స్థలం ఇది. మనకి ఇక్కడ ఆదరణ దొరకలేదు, ఇంకెక్కడో దొరకదు. ఇక్కడ స్వస్థత రాలేదు, ఇంకెక్కడా రాదు. ఇక్కడ మనకు సంతోషం కలగలేదా, ఇక మిగిలిన సంతోషాలన్నీ కూడా వ్యర్థములే. ఇక్కడే మనం నిజంగా మనసిప్పి ప్రభుతో కలిసి ఆనందించాలి, ఆయన ఆరాధించాలి. ఆమేన్. మంచిది. నేను ఎక్కువసేపు మాట్లాడడానికి ఈరోజు కుదరదు. కొన్ని విషయాలు మాత్రం మాట్లాడి మేము వేరే దిశగా ప్రయాణాలు చేయాల్సింది ఉంది ఈ రోజున. కాబట్టి బేర్ విత్ మీ, నాతో పాటు కలిసి సహకరించి ముందుకు సాగండి. సరే, చదవబడిన లేఖన భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే, తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట నీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఏ జన సమూహము ఎదుటైతే యేసు ప్రభు వారు పరలోక రాజ్య మర్మములను చెప్పుచు కొన్ని ఉపమానాలు తెలియపరిచినాడు. ఆ తర్వాత శిష్యులు వచ్చి అడుగుతారు ఏకాంతంగా, అయ్యా నువ్వు ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటే ఎందుకు ఈ ఉపమానం అనే పద్ధతిని ఎందుకు అనుకుంటున్నావు అంటే, వారి కోసం బయలుపరచబడలేదు. మరి వారి కోసం బయలుపరచబడకపోతే వారి ఎదురు ఎందుకు చెప్పాలి ఈ విషయాలు? వారి ముందు ఎందుకు బోధించాలి? వారికి ఎందుకు ఇవి లాగా వినిపించాలి? ఇప్పుడు మా కోసం మాత్రమే అంటున్నావుగా, మాకే చెప్తే సరిపోతుందిగా, మరి వారి ఎదురు ఎందుకు చెప్పాలి? కరెక్టే కదా, ఈ రీజనబుల్ క్వశ్చనేగా, ఆలోచించదగిన ప్రశ్నేగా. అయినా కానీ యేసు ప్రభువు ఏమంటారంటే, ఇది మీకు మాత్రమే. కరెక్టేనా? వారికైతే అది ఉపమానాలుగా ఉంటుంది, మీకు మాత్రం ఉపమానాలుగా ఉండదు. ఎస్ ఆర్ నో? వారికి అది ఉపమానాలుగా ఉంటవి, మీకు ఉపమానాలుగా ఉండవు. అవి అర్థముతో కూడుకున్నవి ఉంటవి. ఎస్ ఆర్ నో? వారు ఉరుమిరి అంటారు, కానీ మీరేమో ఉరుములో ఉన్న స్వరాన్ని పట్టుకుంటారు. మీరు వింటున్నారా? యేసు ప్రభు వారు ఆయన సంభాషించుచున్నటువంటి సందర్భాన్ని బట్టి ప్రజలు అన్నారు ఏమని, ఉరిమెను ఉరిమెను ఉరిమెను. కానీ అక్కడ ఉరిమేనా కాదు, తండ్రితో ఆయన సంభాషించుచున్నాడు. అంటే ప్రజలకు ఉరుములుగా ఉంటవి, ప్రజలకు ఉపమానాలుగా ఉంటవి. కానీ ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి తన సొంత ప్రజలని, తన భార్యకు మాత్రము అది ఉరుములుగా ఉపమానాలుగా ఉండవు. అవి ఉపమానంగా ఉన్న ఎడల అది ఏమి జీవం ఇచ్చును? ఉరుము ఉరుమైన ఎడల వాడికి ఏం మేలు కలుగును? దానిలో ఉన్న స్వరం లభించినప్పుడు మాత్రము దాని గుండా వాడు జీవాన్ని పొందుతాడు. ఆమేన్. ఇక్కడ ఎంత అద్భుతంగా కనబడతా ఉంటుందంటే, ఈ యొక్క అధ్యాయంలో 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కొన్ని ఉపమానాలు మాట్లాడినారు. నేను మీకు ఈరోజున పరలోక రాజ్యం మర్మాలు చెప్పడానికి రాలా. కాకపోతే మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని మనం ఇదివరకు చూసి మధ్యలో నిలిపివేశాం. సంఘ కాలాలను గురించి మాట్లాడాం. ఎస్ ఆర్ నో? 7 సంఘ కాలాలను నేరుగా మనం తాకడానికంటే మునుపు దానిని ధర్మశాస్త్రములోను 7 పండగల్లోను, కరెక్టేనా, యోసేపు యొక్క 7 రంగులు గల విచిత్రపు అంగిలోను, ఎస్ ఆర్ నో, మరియు ఇంకెక్కడ ఓడలోను, మరియు ఎక్కడెక్కడ చూసిమే 7 సంఘ కాలములను, 7 సువర్ణ దీప స్తంభములోను, కరెక్టేనా, మరియు ఏలియా యొద్ద ఆ యొక్క వర్షం పడుచుందని చెప్పుచున్నప్పుడు చిన్న హస్తము వంటి ఒక మేఘము పైకి ఉత్పత్తగుతున్నటువంటి చోట, ఎస్ ఆర్ నో, నేరుగా సంఘకాలంలో తాకడానికంటే మునుపు ఛాయల్లో ఉన్న వాటిని ముందుగా చూస్తున్నాం. ఆమేన్. ఈ రోజు కూడా అదే దాన్ని మనం కొనసాగిద్దాం. 7 సంఘ కాలాలనే మనము నేరుగా తాకడానికి మునుపు అనేకమైన చుట్టూ దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క చిన్న చిన్న భాగములన్నిటినీ దగ్గర చేర్చినట్లయితే నిజస్వరూపం మరింత సుస్పష్టంగా కనబడతా ఉంటుంది. ఆమేన్. అయితే ఆలోచన చేస్తూ ఉంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 7 ముద్రలను గురించి దేవుడు వివరించుచున్నప్పుడు ఆయన అక్కడ ఉరుములలాగే కోడ్ రూపంలో మనుషులు గ్రహించడానికి అందరికీ వీలు పడక కొంతమంది మాత్రమే గ్రహించినట్లుగా అక్కడ దాచి ఉంచినాడు ఆయన. కానీ
ఆయన అక్కడ దాన్ని దాచి ఉంచడానికంటే మునిపే మత్తయి సువార్త 24లో ముందుగానే మాట్లాడేశాడు. ఈసారి కరెక్టేనా? ముందుగానే దాచి ఉంచాడు. అది ఎలాగూ జరిగేదో సంఘకాలాలు అలాగే జరిగాను. సంఘకాలాలు కూడా మా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో అక్కడ కోడ్ రూపంలో రాయబడడానికి ముందుగానే మత్తయి సువార్త 13లోనే ఈ 7 సంఘకాలను మాట్లాడేశాడు ఆయన. మాట వింటున్నారా? అక్కడ ఎలాగూ 7 ముద్రల కంటే మునిపే ప్రజలందరూ విన్నట్లుగా గ్రహించినట్లుగా వాటి మత్తయి సువార్త 24లో మాట్లాడినట్లుగా అదే రీతిగా సంఘకాలను కూడా అంతకంటే మునిపే మత్తయి 13లోనే మాట్లాడేశాడు ఆయన. ఆమేన్. చాలా మందికి సంఘకాలాలు ఉన్నవన్న విషయాన్ని పట్టి కూడా స్పష్టత తెలియదు కదా. సంఘకాలాలు ఉన్నవన్న విషయానికి ఆధారాలు చూపించండి. సంఘకాలాలు ఉన్నాయా బైబిల్లో? ఏంటవి? ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఇవి సంఘకాలాలు కాదు అని చెప్పేవారికి, లేదండి ఇవి సంఘకాలాలే అని చెప్పుట గల ఆధారాలు ఏవి? కథ అంతా మొదటికి వచ్చింది. మళ్ళీ ఆపకుండా గడగడగడ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా హైదరాబాద్కి. ఇప్పుడు ఇవి సంఘాలే అని చెప్పుచున్నవారు కాదు, ఇవి సంఘాలతో పాటు సంఘ కాలాలు కూడా అని చెప్పాలా. కరెక్టేనా? ఇది చెప్పుడం గల ఆధారాలు ఇవి బిబ్లికల్ రిఫరెన్సెస్ కావాలి నాకు. పాత నిబంధనలో ఛాయలు కొంత మట్టు కరెక్ట్, బట్ బాగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ కూడా కావాలి. అట్ట ఛాయల్లో ఉందని చెప్తే నమ్మరు ప్రజలు. చరిత్ర ఆధారాలు ఇదివరకు చెప్పా, మీరు రాసుకున్నారు కూడా. అయినా సరే మరలా అది బోధించబడవలసి వస్తూ ఉంది. ఎస్ఆర్ఓ అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 21వ వచనం. అన్నింటికి అంటే ఏంటిది? ఇప్పుడు కుదురుబాటు ఉండేనా? కుదురుబాటు లేని చోట కుదురుబాటు కాలం రాబోతుందని మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో ఏముంది? అదే వచ్చిన చదవండి. అంటిల్ ద టైమ్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటే గందరగోళముగా చిందరవందరగా పడి ఉన్నటువంటి వాటిని అన్నిటిని వాటి స్థలాలలో వాటి యొక్క చోట్ల చక్కగా కుదురుబాటు చేసి పెట్టాలా. కరెక్టేనా? ఇది ఎప్పుడు మాట్లాడుచున్నాడు? అయ్యా ఈ మాట మాట్లాడడానికి మునిపే యేసుప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు జరిగిపోయాయి. అవునా? యేసుప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు జరిగిన తర్వాత కూడా ఇంకా కుదుర్చుబాటు జరగలేదా? ఇంతకు రెస్టిట్యూషన్ అవ్వలేదా? కుదురుబాటు కాలాలు అంటున్నాడు ఏంటి? కరెక్టేనా? చూడండి, అంటిల్ ద టైమ్ ఆఫ్ రెస్టిట్యూషన్ కదా. దాన్ని తెలుగులో కుదురుబాటు కాల ములేనా అంటే బహువచనమేగా, ఏకవచనం కాదుగా. కాలములు అని ఎప్పుడు అంటామయ్యా? ఇప్పుడు ఉదాహరణకి నీకు జాబ్ రాలే, జాబ్ వచ్చే టైం వస్తుందయ్యా అంటావా? జాబ్ వచ్చే టైమ్స్ వస్తాయి అంటావా? పెళ్ళి కాలేదు, పెళ్ళి అయ్యే టైం ఉంటుంది అంటావా? పెళ్ళి అయ్యే టైమ్స్ ఉంటాయి అంటావా? మరి టైంకి బహువచనం ఎట్లా పెడతారు మీరు? టైంకి ఎప్పుడు బహువచనం పెడతారు? వెన్ ద టైమ్ ఈజ్ డివైడెడ్ దేర్ కెన్ బి ప్లూరల్స్. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళావు, అక్కడ టైం విభజించబడుతుంది పీరియడ్స్ లాగా. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పీరియడ్. అవునా? అప్పుడు సరే నేను ఇంటికి వెళ్ళాలనుకుంటే సార్ ఫస్ట్ పీరియడ్ అన్నావు, మొత్తం పీరియడ్స్ అన్న అయిపోయినాక పో అన్నాడు. పీరియడ్సా పీరియడా? అదేంది? పీరియడ్ అంటే టైమే కదా. టైంని బహువచనం ఎందుకు మాట్లాడుతున్నారంటే టైంని బహువచనంలో మాట్లాడుతున్నట్టు అప్పటికే టైము విభాగింపబడి ఉన్నది. దానికి నిర్దిష్టమైన సమయాలతో కొలతలతో అది విభజించబడి ఉన్నది కనుక అక్కడే ద టైమ్స్ ఆఫ్ రెస్టిట్యూషన్ మాట వస్తుంది అక్కడ. అందుకే కుదురుబాటు కాలములు. ఎవడు కూడా భూమి మీద కాలాన్ని బహువచనంతో మాట్లాడు. కరెక్టేనా? ఓన్లీ అండర్ వన్ కండిషన్. ఎప్పుడు?
విభజించినప్పుడే. అయితే ఈక్వల్ ఆపోజిట్ లెవెల్లో విభజించినప్పుడు కానీ, అదే సమాంతరమైన దాంట్లో నిర్దిష్టమైన కొలతల్లో విభజించినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే కాలాన్ని విభజించినట్టుగా మాట్లాడతారు. అందుకని అంటాడు, కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి ఇది పరిశుద్ధ ప్రవక్తల నుంచి ముందు నుంచి చెప్తున్నాడు. ఏమని? కుదురుబాటు కాలములు రాబోతున్నాయి, కుదురుబాటు కాలములు రాబోతున్నాయి. కరెక్టేనా? కాలములు రాబోతున్నాయి అంటున్నాడు. ఓకే, తర్వాత ఏది ఏ ప్రవక్తల ద్వారానైతే కుదురుబాటు కాలములు రాబోవచ్చున్నవన్న సంగతి చెప్పి ఉన్నాడో, ఆ కాలములు యేసు ప్రభు యొక్క మరణ, శిలువ, పునరుద్ధానాల తర్వాత కూడా ఇంకా జరగనై ఉన్నవన్న మాటగానే చెబుతూ, అది జరిగేంత వరకు కూడా యేసు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యమే. అంటే ఏ 40 దినాలు మరి తన ప్రజలకు కనబడి ఆయన కొనిపోబడినో, ఆరోహణమైనటువంటి ఆ దినం మొదలుకొని అదే కార్పొరేట్ బాడీలో మళ్ళీ భూమిపైకి రావడానికి కొన్ని ఖచ్చితమైనటువంటి కాలములను నిర్దేశించి పెట్టాడు. వీటినే సంఘ కాలములు అంటున్నాం మనం. ఎస్ ఆర్ నో? బైబిల్ దానికి రిఫరెన్స్ ఉందిగా. ఎస్ ఆర్ నో? కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో కూడా ఉంది. ఉందా? పాత నిబంధనలు ఎక్కడ? హోషేయ గ్రంథము. అయ్యో, మీరు చెప్తే టకటాకి వెళ్ళిపోతుండే వర్తమానంలోకి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చూడండి త్వరగా. ఇక్కడ దేవుడి చేత శిక్షించబడినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు. ఏమని? దేవుడి చేత శిక్షించబడినటువంటి ఇజ్రాయేలీలు అంటున్నారు, 2 దినాల తరువాత, అంటే 2 దినాలు అయిపోవాలి, 3వ దినమున ఆయన మనల్ని బ్రతికిస్తాడయ్యా. ఈ 2 దినాలు మాత్రము. కంటిన్యూ. ఇజ్రాయేలు అంటున్నారు, మనము ఆయన సముఖములో బ్రతుకున్నట్లుగా 3వ దినమున ఆయనను మనలను సిద్ధపరుస్తాడు, బ్రతికించినట్లుగా. కరెక్టేనా? బైబిల్ యొక్క పరిభాషలో పేతురు పత్రిక ప్రకారం మనకు తెలిసింది, ఒక దినము 1000 సంవత్సరాలు. కరెక్టేనా? 2 దినాలు 2000 సంవత్సరాలు. అంటే 2000 సంవత్సరాల తరువాత మరలా ఈ దేవుడు ఇజ్రాయేలుల వైపు తన ఉద్దేశంలో, తన ప్రణాళికను, సువార్తను తిప్పబోతున్నాడు. మరి ఈ 2000 సంవత్సరాలు ఎవరికి? ఏదైతే విభాగింపబడినటువంటి కాలములు అని చెప్పుచున్నారో ఆ కాలములే. ఈ కాలములు దేవుడి యొక్క అన్యజనులైన మనకే. కరెక్టేనా? బైబిల్ ఎక్స్ప్లిసిట్లీ స్పీక్స్ అబౌట్ ది చర్చ్ ఏజెస్. అది బండ గుర్తులతోనే మాట్లాడుతుంది. ఖచ్చితమైన సంఘకాలాలు ఉన్నవి. ఆ సంఘకాలాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సువార్త వారి పక్కన, వారి తట్టు తిప్పబడునని చెప్పబడుతుంది. వారు 3వ దినమున. అంతేనా? కరెక్టేనా? ఇది ఎన్నో సంవత్సరము? 2000. ఇదెన్నో సంవత్సరము? 1976. మీకు ఒకసారి గ్రిగేరియన్ క్యాలెండర్ పైన చరిత్ర చెప్తా. అది మస్తునే మాట్లాడాల్సిన విషయాలు మీతో. నేను గ్రిగేరియన్ క్యాలెండర్ యొక్క చరిత్ర చెప్పినప్పుడు ఊరి నాయన ఏ క్యాలెండర్ నమ్మాలో మీకు అర్థం కాదు. అప్పుడు మీరు ఏమంటారు తెలుసా? దీనికన్నా బైబిల్లో పెట్టిన 360 రోజులు కలిగినటువంటి ఆ బైబిల్ క్యాలెండర్ మేలు అంటావు నువ్వు. ఇక ఎస్ఆర్నో? దేవుడు క్యాలెండర్ ఇచ్చాడు. నిర్గమకాండంలో వారు బయటకు వచ్చినటువంటి ఆ దాన్ని పట్టుకొని, ఇది సంవత్సరంలో మీకు మొదటి నెల, మొదటి దినం అని చెప్పి ఒక కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేసి, వారికి సంవత్సరానికి 360 దినాలు మాత్రమే ఉంటాయి. మనకు మాత్రమే ఎట్టబడతాడు దినాలు మారుతాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక స్పెషల్ హాలిడే వస్తుంది. కరెక్టేనా? అదేంటది? అది లీప్ సంవత్సరం, లీప్ డే. కరెక్టేనా? లీప్ డే ఒకటి వస్తుంది. మధ్య మధ్యలో ఎప్పుడైనా తేదీలు, డేట్లు తేడా కొడితే ఆటోమేటిక్గా డేట్లు మార్చేస్తారు గ్రిగేరియన్ వాళ్ళు. కరెక్టేనా? ఒకేసారి 17 దినాలు యాడ్ చేయబడ్డది ఈ క్యాలెండర్ ప్రకారంగా. ఇట్లా అనేకమైనటువంటి అవకతవక లేకపోలేదు. ఇది ఎప్పుడు జరుగుతున్నది? బికాస్ భూమి ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ఒక విస్ఫోటనం ద్వారా జరిగినటువంటి వలయాలు దూరం జరుగుతూ ఉన్నాయి. సరే, అక్కడ ఆపిద్దాం, మళ్ళీ పోతుంది బండి, ఆపిద్దాం. చలో, అయితే ఇలాగున దేవుడు సంఘకాలముల గురించి ముందు నుంచి మాట్లాడుతూ వచ్చాడు ఆయన. కానీ మీకు ఎప్పుడు ఒక సూత్రం చెప్పాను, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా. కొత్త నిబంధనలో మాట్లాడిన ఒక సంగతి యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత పాత నిబంధనతో జతపరచబడినప్పుడే మొత్తం బయలుపరచబడాలా. కరెక్టేనా?
కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక సత్యం యొక్క పరిపూర్ణత అది పాత నిబంధనలో ఉన్న బాలశిక్షకుడి యొక్క సమాచారం చేరికతోనే సంపూర్ణమవుతూ ఉంటుంది. అది కరెక్టేనా? అదే ఈ కాల వర్తమానం కూడా ఈ కాల వర్తమానం కూడా చేసింది కూడా అదే. కరెక్టేనా? మనం శరీర మార్పు పొందుతామని దేని గురించి మాట్లాడినాడు? అరే అబ్రాహాము సారాలతో మాట్లాడిన విషయమే. ఎసార్లో అలాగున పాత నిబంధనలోని కొన్ని సంగతులు కొత్త నిబంధనలోని నిజాలను పరిపూర్ణం చేస్తూ ఉంటాయి. ఆమేన్. ఇట్లా ఖచ్చితమైనటువంటి సంఘ కాలాల గురించి బైబిల్లో సుస్పష్టంగా రాయబడినటువంటి ఆధారాలు ఉన్నవి. అది హోషేయ గ్రంథంలో. అంటే అన్డౌటెడ్లీ ఎదుటివాడికి చెప్పడానికి సమాధానం లేకుండా వీటిని నమ్మునట్లుగా ఈ రెండు ఆధారాలు చాలా బలమైనవి. కరెక్టేనా? ఒకటి అపోస్తలుల కార్యం 3:21, 2 హోషేయ 6:2. కరెక్టేనా? ఇప్పుడు సంఘ కాలములున్నవన్న మాట సత్యమైనప్పుడు సంఘకాలకు దూతలున్న మాట సత్యమే కావాలిగా. ఒక్కటి దొరికిందంటే మెట్టు ఆగం ఇక మనము, అంతేకయ్యా. ఇప్పుడు సంఘకాలములు బైబిల్ ప్రకారం ఉన్నాయా? ఉన్నాయి. ఫిక్సా? బైబిల్ ఆధారం దొరికిందా? దాని తర్వాత సంఘకాలం ఉంటే దేవుడి యొక్క కుడి చేతుల్లో ఉండే 7 నక్షత్రాలు ఆ సంఘ కాలములకు పంపుచున్న 7 దూతలు అన్నప్పుడు కాలములు ఉన్నప్పుడు దూతలు ఉండాలి. అయిపోయా. కరెక్టేనా? దిస్ ఈస్ హౌ యూ షుడ్ ప్రొసీడ్ విత్ అన్నోన్ వన్. వర్తమానం గురించి అవగాహన లేని వ్యక్తులకు ముందు ఒక మెట్టు స్థిరపరచండి, ఆ మెట్టు ఎక్కించండి, వాళ్ళకి అర్థమవుట్లో చూపించండి. తర్వాత నెమ్మదిగా సర్వసత్యం ఇవ్వాలి నడిపిస్తూ తీసుకెళ్ళాలా. లేదు టపా నీకు ఇగో దూత అని చెప్పినా అనుకో, ఆడికి కింద పునాది లేదు, పిల్లర్ లేదు, పైన తలరాయి పెడుతున్నావు, ఎటకు పడిపోతానికి అని నిలబడదుగా. మెట్టు కడుతూ ముందుకు వెళ్తే చక్కగా కూర్చోవలసి కూర్చుంటుంది. అయితే ఇప్పుడు సంఘకాలాల గురించి ఇక్కడ ఉపమానాల రీతిలో దేవుడు మాట్లాడుచున్నటువంటి సంగతులు మనం చూడగలిగితే కనుక చలో మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం రండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? సముద్రానికి తీరమున, సముద్రంలో కాదు తీరంలో కూర్చున్న ఆయన ఒక్కసారి అనేక మంది ప్రజల యొక్క సమకూర్పు గ్యాదరింగ్ జరగగానే ఆయన వెంటనే ఏం చేశాడు? చెప్పండి. దోణి ఎక్కి కూర్చున్నాడు. అందరేమో ధరిని నిల్చున్నారు. ఈయన ఎక్కడున్నాడు? దోణి ఎక్కడుంది? సముద్రంలో ఉంది. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ఓడెక్కడుంది? ఇప్పుడు ఈయన ఎక్కడున్నట్టు? జాగ్రత్త, మీకు 2 పదాలు గుర్తుపట్టాలా. సముద్రము, నేల, భూమి. సముద్రము, భూమి. అయ్యా భూమి నిజంగా పాస్టర్లు అయిపోయేటట్టే ఉన్నారు కొద్ది రోజుల్లో. అసలు మిమ్మల్ని వదిలితే పాస్టర్లు అవుతారు నిజంగానే. జస్ట్ 2 ముక్కలు అందిస్తే మొత్తం చెప్పేస్తున్నారు. గాడ్ బ్లెస్ యు. ఆ ప్రత్యక్షత ఉండాలి. అయితే ఇక్కడ మంచి గమనించాను. ఆయన సముద్రపు అద్దరి మీద దోణిలో ఉండి దరిపైన నిలుచున్న ప్రజలందరికీ కూడా మొదలుపెట్టి మరి చెప్తా ఉన్నాడు. ఏమని? 7 ప్రాముఖ్యమైన సంగతులు చెప్తున్నాడు. కరెక్టేనా? ఆయన కూర్చున్నటువంటి ఆ స్థలము అసాధారణమైనటువంటిది. సముద్రం కదా. సముద్రము బైబిల్లో మనకు సముద్రాన్ని చూస్తే అది చాలా విషయాలకు సాదృశ్యంగా ఉంది. కరెక్టేనా? గొప్ప జల సమూహములు ప్రజలకు సాదృశ్యము, ప్రపంచానికి సాదృశ్యము, అంటే లోకానికి. కరెక్టేనా? ఇంకా వాట్ యు మీన్ బై ది సముద్రం మీద సాక్ష్య వర్తమానం చదివారా? ఏ టెస్టిమనీ అపాన్ ద సీ అంటే హెడ్డింగ్ చదివారు, అంశం పేరు చదివినట్టున్నారు. సరే, ఇట్స్ ఓకే. అయితే సముద్రం మీద సాక్ష్యం చెప్తాడు ఆయన. ఇప్పుడు ఆ సముద్రం గురించి మాట్లాడుతూ ఆయన ఏం చేస్తుంటే ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడి నుంచి 7 మర్మయుక్తమైన సంగతులు చెప్తున్నాడు. కరెక్టేనా? ఆ మర్మయుక్తమైన సంగతుల గురించి మనకు తెలుసు. ఏమని? మొదటిగా 7 సంఘకాలాలు రావాలి. కరెక్టేనా? 3, 4, 5, 6, 7. కరెక్టేనా? 7 సంఘకాలం నుంచి ఏం రావాలి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 ముద్రలు రావాలి. ముద్రల నుంచి ఏం రావాలి? 1, 2, 3, 4, 5, 6, 7. బూరల నుంచి ఏం రావాలి? 1, 2, 3, 4, 5, 6, 7.
కరెక్టేనా? ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో ఈ 7 సంఘకాలను దాచి ఉంచాడు అంటే 13వ అధ్యాయంలో ఎంతో కొంత అరకొర సంబంధమైనటువంటి ఖచ్చితమైన ఆధారాలతో ఇవన్నీ దొరకబెట్టబట్టాలి. కరెక్టేనా? 13వ అధ్యాయంలో 7 సంఘకాలను దాచి ఉంచాడు అంటే ఖచ్చితంగా మిగిలిన సంగతులు కూడా అరకొర ఎంతో కొంత కనబడాలి. కానీ ఛాయల్లో కానీ అది బయలుపరచబడవలసిన సమయానికి ముందు కానీ అది ముందుగా బయలుపరచబడుతుందంటే సంపూర్ణతలో బయలుపరచబడదు, కానీ అది స్పష్టము కాబడినటువంటి మరొక తలాన్ని చూపిస్తుంది. ఒక టోటల్ పిక్చర్ని ఇలా ఉంటే పాత నిబంధనలో ఇది బయలుపరచబడడానికి సమయానికి ముందు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా బయలుపరచబడుతుంది. మొన్న ఈ మధ్యలో సహోదరులతో సంభాషించబడి నేను చెప్పా, రాకడని గురించిన లేఖనాలు కొన్ని చోట్ల సమయాన్ని గురించి మాట్లాడతాయి, కొన్ని చోట్ల పద్ధతిని గురించి మాట్లాడతాయి, కొన్ని చోట్ల క్రీస్తు రాకడని గురించి మాట్లాడతాయి, కొన్ని చోట్ల మన సిద్ధపాటు గురించి మాట్లాడతాయి. ఇవన్నీ ఒక చోట మిళితం చేసినప్పుడు ఆ రాకడకు సంబంధించిన లేఖనాలు అర్థమవుతాయి. లేదా ఇప్పుడు చూడండి, రక్షించడం ద్వారా మీరు విశ్వసించడం ద్వారా రక్షించబడుతున్నారు అంటే అర్థమైంది, ఓ విశ్వాసం ఉంటే అయిపోయినా ఇదంతా అక్కర్లేదా? కాదు కాదు, రక్షణకు సంబంధించిన లేఖనాలు మరికొన్ని చోట్ల ఏమని, నువ్వు పూర్తిగా రక్షించబడాలంటే నీకు కృప కూడా కావాలి, సార్నో ఈ కాలగడియ వర్తమానము కావాలి, నేను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఇట్లా రక్షించబోటకు అనేకమైన తరాల ఉన్న లేఖనాలన్నీ ఒక దగ్గర తీసుకొస్తే పరిపూర్ణమైన దృశ్యం కనబడుతూ ఉంటుంది. అట్లాగే ఛాయల్లో కానీ ఈ యొక్క 7 సంఘ కాలంలో కానీ మనం పరిపూర్ణమైన పిక్చర్కి వెళ్ళడానికంటే మునుపు అది అసలు పాత నిబంధనలో పండగలలో ఎక్కడెక్కడ ఎలాగ దాచిపెట్టబడదో చివరికి మన 10 ఆజ్ఞల్లో కూడా చూసాము. గుర్తుందా? 10 ఆజ్ఞల్లో కూడా 7 సంఘకాలాలు దాచిపెట్టబడ్డాయి. ఆది కాండంలో కూడా దాచిపెట్టబడి నెక్స్ట్ సెషన్ అదే. ఆది కాండంలో కూడా ఇప్పుడు ఆది కాండంలో 7 ముద్రలు కొంతమంది చెప్పారు అంటే 7 ముద్రలు 7 సంఘకాలం ఉండాలిగా, అంతే కదయ్యా, వాస్తవమేగా. ఆది కాండంలో 7 ముద్రలు ఉన్నప్పుడు 7 సంఘకాలాలు కూడా కనబడతాయి. నాకైతే 7 అయింది, మొత్తం అన్ని కనబడతాయి. నాకైతే చూసుకుంటూ వెతుక్కుంటూ పోతే ప్రభు సహాయం చేస్తే అన్నింటిని పట్టగలుగుతాం మనం. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సముద్రం మీదనైతే యేసు ప్రభు వారు కూర్చున్నారో అదే సముద్రములో నుంచి జాగ్రత్తగా గమనించాలా. ఇప్పుడు ప్రజలు ఎక్కడి నుంచి చూస్తున్నారు? ఇక్కడ సముద్రములో నుంచి బయలు వెలుచున్నటువంటి 7 మహిమాయుక్తమైనటువంటి సంగతులను గురించి ప్రజలు ఎక్కడ నిలబడి చూస్తున్నారు? సముద్రం యొక్క తీరము నుంచి, సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇసుక మీద నుంచి, ఆ తిన్నెల మీద నుంచి చూస్తూ వింటున్నారు. కరెక్టేనా? ఇదేంటిది? ఏ అధ్యాయం ఇది? మత్తయి 13. ఇప్పుడు ప్రకటన 13 తీయండి. అంటే మీకు గుర్తుండడం కోసం అట్లా చెప్పా, బండ గుర్తులు రావాలా. మత్తయి 13, ప్రకటన 13. చలో ఓపెన్. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము. ఆహా, సముద్రంలో నుంచి బయటకు వస్తుంది అది. కరెక్టేనా? ఓకే, ఇప్పుడు సముద్రం కనబడ్డది. నెక్స్ట్ ఏం రావాలి మీకు? నేల రావాలా, దరి రావాలా? చదవండి, కంటిన్యూ చేయండి, దొరుకుతుంది తెలుగులో. మరియు 13వ అధ్యాయం చదివేది మొదటి వచనమేనా? మొదటి వచనం చదవాలా? అరే ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి, తెలుగులో లేదు మరి. అది తెలుగులో సముద్రం కనబడ్డది, ఇంగ్లీష్లోకి రండి ఒకసారి. ఆహా, ఏంది? నేను సముద్రపు అద్దరి వద్దనున్న ఇసుక మీద నిలబడి చూస్తున్నా నేను. ఇది నీకు అక్కడ కనవల్లే. దేంట్లో? తెలుగు తర్జమాలు లేదు సోదరా. అందుకే తెలుగు తర్జమాలు జాగ్రత్త. బైబిల్లో మీరు ఎక్కువైన లోతైనటువంటి సమాచారాలు పట్టుకోవాలనుకున్నప్పుడు ఈ తర్జమా పొరపాట్ల దాటునటువంటి సిద్ధపడడం మనకు ఉండాలి. అని అంటాడు, ఎలాగూ మత్తయి సువార్త 13లో సముద్రపు అద్దరి మీద ఉన్నటువంటి ఆయన ఎలాగూ మహిమకరమైనటువంటి మర్మయుక్తమైన 7 సంగతులు చెప్తున్నాడో, అది దూరం నుంచి చూస్తూ వింటున్న ప్రజలు సముద్రపు అద్దరి మీద నిలబడ్డారు. కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ కూడా నన్ను నిలబెట్టాను. ఎక్కడా? అపాన్ ది శాండ్ ఆఫ్ ద సీ. సముద్రపు యొక్క అద్దరి మీద, ఇసుక మీద నన్ను నిలబెట్టి నాకు చూపిస్తున్నాడు. ఏమని? సముద్రంలో నుంచి క్రూరముగం బయటికి వెళ్తా ఉంది. ఆ క్రూరముగం ఎలా ఉంది? 10 కొమ్ములు 7 తలలు కదా, పాట ఉందిగా.
పాట ఏది? 7 తలలు 10 కొమ్ముల మృగం. తెలీదా? ఎడ తెలుస్తుంది నేను ఇప్పుడు పుట్టిస్తే? మంచిగా గమనించారు. అయితే ఇప్పుడు 10 తలలు ఏంటి? రాజ్యము, పట్టణము, అధికారము, ఇవన్నీ రిలేటెడే. రాజ్యాలు, రాజులు, అంతేనా? కరెక్టేనా? రాజ్యములు. 7 ఏంటి? 7 కొండలు. కరెక్టేనా? 7 కొండలు అంటే ఖచ్చితంగా ఏదో ఖచ్చితంగా విషయం ఉండాలా? కరెక్టేనా? అంటే ఇదేంటిది? సముద్రములో నుంచి 7 కొండలు కలిగినటువంటిది కదా. 1 2 3 4 5 6 7 7 కొండలు ఉండాల. 7 కొండల పైన ఒక మృగము లేగాల. మృగము అంటే అధికారము, బీస్ట్ అంటే శక్తి, పవర్ అని అర్థము. కరెక్టేనా? ఎక్కడైతే అధికారము, శక్తి ఉంటుందో వ్యవస్థ ఏర్పడుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అధికారం ఉండి ఆ అధికారం నడిపించిన ఒక శక్తి ఉంటుందో వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఇప్పుడు ఈ 7 మీద ఎవరు కూర్చుంటున్నారు అంటే ఎవరు? స్త్రీ కూర్చుంటుంది. స్త్రీ దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. ఇంకా అంటే బ్రదర్ మాకు ఎప్పుడు ఇంతే చెప్పబడింది అమ్మా? ఆయన భార్యకు. ఇంకా ఇంకా స్త్రీ దేనికి సాదృశ్యము? అయ్యో బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి కదయ్యా. ఇంకా దేనికి సాదృశ్యము? చంద్రుడికి సాదృశ్యము, భూమికి సాదృశ్యము. కరెక్టే కదా? అరే యోసేపు కల వచ్చింది. ఎవరో సాష్టాంగ పడ్డట్టు? చంద్రుడు ఎవరు? మరి స్త్రీ కదా? అరే గర్భంలో విత్తనం పడవేయబడినటువంటి ఉదాహరణలు చూసినప్పుడు స్త్రీ దేనికి సాదృశ్యము? భూమిగా. ఇంకా చాలా ఉన్నవి. అంటే మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు కూడా ప్రత్యక్షతలో చాలా చాలా ఎదగగలరు. ఎందుకంటే రాబోయే దినాల్లో మనం ఇంకా లోతైన సంగతులు చూస్తాం. వేగవంతంగా ముందుకు వెళ్ళాలంటే మీకు టపా టపా తగలాలి నేను చెప్పగానే. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ ఈ 7 కొండలకు 7 ప్రత్యేకమైన పేర్లు ఉన్నవి. కరెక్టేనా? ఇది క్యాపిటోలిన్. ఎందుకు పేరు ప్రాముఖ్యం తెలుసా? నేటికి కూడా ఇక్కడ ద టెంపుల్ ఆఫ్ జూపిటర్, బృహస్పతి యొక్క పెద్ద టెంపుల్ ఉంటుంది ఇప్పటికీ కూడా. మీరు ఇప్పటికీ కూడా ద టెంపుల్ ఆఫ్ జూపిటర్ అండ్ క్యాపిటోలిన్ అని కొట్టారనుకోండి, మీకు ఇప్పుడు ఇద్దరు ఫోటోలు కనబడతాయి. నేటికి ఉన్నది. ఎందుకు వీటిని దేవుడు దూషణకరమైన నామాలను పిలుస్తున్నాడు? ఎందుకు ఈ 7 కొండలపైన వచ్చినటువంటి ఈ మృగమును స్త్రీగా పోల్చి ఇది నిజంగానే దేవుడికి విరుద్ధమైన స్త్రీ అని, దేవుడికి విరుద్ధమైన సంఘం అని చెప్పుడు గల ప్రత్యేకమైన కారణాలు దాని ఉనికిలోనే కనబడతా ఉంటాయి. ఆమేన్. అయ్యా రాసుకుంటారా? అంటే నేను రాసుకుంటూ పోతున్నా, మీరు రాసుకోకపోతే ఎందుకు రాసి వేస్తాను? రాసుకుంటారా? రాసుకోండి, చెప్తా పట్టారు. మొదటిది క్యాపిటోలిన్, రెండోది సయేలిన్, ఇది అవెంటిన్, ప్యాలెటిన్, 1 2 3, తర్వాత ఎస్క్విలిన్. ఇదిగో ఈ సయేలియన్ అనే కొండ మీద జాగ్రత్తగా గమనించండి. ఇప్పటికీ కూడా రోమన్ క్యాథలిక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది ఇక్కడే. మీరు వింటున్నారా? దీన్నే లాటరన్ ప్యాలెస్ అని పిలుస్తారు. నేటికి ఉంది అది. లాటరన్ ప్యాలెస్ అంటారు. ఈ ప్యాలెస్ ఎవడిచ్చాడు అంటే వీళ్ళకి? కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఇచ్చాడు. కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఎప్పుడైతే రోము చేసినటువంటి ప్రార్థనల గుండా మాకు విజయం వచ్చిందనేటువంటి చిన్న నమ్మకంతో బార్బేరియన్ గోత్ అనేటువంటి యుద్ధాలకు మునుపు దాని సంగతి చెప్తాను. ఆ యుద్ధాలకు మునుపు
ఏదైతే విజయం పొందుకున్నాడో ఆ విజయానికి వీరు ఎంత కొంత దోహదపడి ఉన్నారన్న విశ్వాసం చేత వారికి ఈ కొండ మీద లాటరన్ ప్యాలెస్ ఇచ్చాడు. ఈ ప్యాలెసే రోమన్ క్యాథలిక్ హెడ్ క్వార్టర్స్. ఇవి ఇక్కడే ప్రధాన కార్యాలయాలన్నీ కూడా మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. క్విరినల్ 1 2 3 4 5 6 7 అంతే. మీరు దీని గురించి ఇంకా లోతులో చాలా వింటారు. చూడండి, మీకు మిస్టరీ ఆఫ్ బాబిలోన్ అంటే బబులోన్ యొక్క మర్మయుక్తమైన బబులోన్ రహస్యం గురించి మాట్లాడుతూ ఇంకా లోతులో కనబడతా ఉంటాయి. ఇక్కడ దేవుడు మత్తయి సువార్త 13లో ఆయన సముద్రం మీద ఉండి తన ప్రజలను భూమి మీద పెట్టి తాను ఏ సంగతులైతే బయలుపరుస్తున్నాడో ఇదే మనము ప్రకటన 13లో చూడగలుగుతున్నాము. ప్రకటన 13లో కూడా తన దూతను భూమి మీద పెట్టి సముద్రంలో నుంచి ఏ సంగతులు అయితే ఆయన మత్తయి సువార్త 13లో బయలుపరిచానో అవి రెవల్యూషన్ 13లో ప్రకటన 13లో అవి బయటకు వచ్చుచున్న మృగమును గురించి రాయబడ్డవి. అది వచ్చుచున్న చోట అయ్యా అది నిలబడు స్థానాన్ని గురించి మాట్లాడుతూ అవియును 7 కొండలుగానే చూపించబడతా ఉంటాయి. ఎసారనో దుష్టుడు ఎప్పుడు కూడా కాపీ క్యాట్. దేవుడు ఏది చేస్తే సాతాను దానినే కాపీ కొట్టే ప్రయత్నం చేస్తాడు. దేవుడు తెల్లని గుర్రం మీద వస్తుంటే వాడు తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఎసారనో దేవుడు ప్రకటన 19లో వస్తే వీడు ప్రకటన 6లో వస్తున్నాడు. దేవుడికి ఒక సింహాసనం అంటే వాడికి ఒక సింహాసనం కావాలి. వాడు రాజ్య పరిపాలన చేయాలి, వీడు రాజ్య పరిపాలన చేయాలి. వాడికో వధువు ఉంది, దేవుడికో వధువు ఉంది. ఎస్ఆర్నో దేవుడికి నిజమైన ద్రాక్షవల్లి ఉంది, వారికి కారు ద్రాక్షవల్లి ఉంది. అన్ని విషయాల్లో కాపీ కొడుతూనే ఉంటాడు. ఈ 7 కొండల వెనకాల మర్మం కూడా అలాంటిదే. కరెక్టేనా? అట్లాగునా ఏ 7 సంగతుల గురించి మాట్లాడుతున్నాడో, ఏ సముద్రంలో నుంచి రానై ఉన్నటువంటి ఆ బీస్టుల గురించి చెప్తున్నాడో, ఆ 7 సంఘకాలాల్లో కనబడే బీస్ట్ ఈ బీస్టే. ఏ బీస్టు? 7 సంఘకాలాల్లో అన్ని చోట్ల కనబడే బీస్ట్ ఏది? రోమేగా. ఎస్ఆర్నో రోమే 7 సంఘ కాలాల్లో కనబడుతున్నటువంటి దాని ప్రధాన కార్యాలయాన్ని 7 కొండల మీద స్థాపించుకొని పెట్టుకున్నటువంటి ఈ మృగమే, ఈ స్త్రీ, ఈ సంఘమే ఈ 7 సంఘ కాలాల్లో కనబడుతున్నటువంటి అత్యంత భయంకరమైనది. ఈ ధర్మ విరోధిని బయలుపరచడానికి సంఘ కాలాల్లో కొంత మట్టుకు బయలుపరిచిన వాడు పరిపూర్ణమైన బయలుపాటు మాత్రం 7 ముద్రలలో జరిగింది. కరెక్టేనా? ఏ సంగతులను అయితే వీటన్నిటిని ఈ రోజున మనము సంఘకాలంలో చూస్తున్నాము మత్తయి 13లో, వీటిని మత్తయి 24లో ఈ 13లో వాడు వచ్చే విధానాన్ని చేసే కార్యాలు కొంత చెప్పినా 24లో మాత్రము వాడి వలన భూమికి కలిగేటువంటి సమస్తమైన కార్యాలు 24లో చూపిస్తాడు. అంటే నథింగ్ బట్ హి రివీల్ ఎవ్రీథింగ్ ఇన్ ద సీల్స్. ముద్రలలో ఆయన సమస్తాన్ని బయలుపరిచి ముందుగా చూపిస్తున్నాడు. ఏమని? ఇది జరగనే ఉన్నటువంటి సంగతులని. తర్వాత చూడండి, రండి 13వ అధ్యాయం 1వ వచనం. ఆది నుండి ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి సముద్ర తీరం రావాలంటే ఎక్కడి నుంచి రావాలైనా? ఏ ఇల్లు? గాడ్ బ్లెస్ యు. నేను చెప్పను, ఇక మీకు అర్థమైపోతుంది. అంతే, ఒక్కసారి ప్రత్యక్షతర కళ్ళజొల్లిస్తే మీరు ఆగుతలేరు, ఇక తోసేసేయండి అత్తగా. వెరీ గుడ్. బహుజన సమూహములు కూడి వచ్చినందున ఆయన దోణ ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా చాలా సంగతులు వారికి అర్థం కాకుండా ఉండునట్లు మర్మయుక్తమైన రీతిలో ముద్రల రూపములో, ఉరుముల రూపములో వాటిని బయలుపరిచి అందరికీ బయలుపరిచేశాడు. ఈ రోజున ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఎంతమంది చదివారు? బహుజనులు అందరూ చదివారు. అయ్యా కరెక్టేనా? మత్తయి 20లో ఎంతమంది చదివారు? బహుజనులు అందరూ చదివారు. మన దగ్గర ఉన్న బైబిల్ అందరి దగ్గర ఉంది. కానీ ఎంతమందికి రహస్యంగా పక్కన కూర్చోబెట్టి రాబెట్ట దీని అర్థం చెప్తాను ఎంతమందికి చెప్పాడైనా? తన భార్యకి మాత్రమే. ఎసారో బహుజనులు వింటారు వీటిని, ఉపమానాల్ని బహుజనులు వింటారు, ముద్రల్ని బహుజనులు చదువుతారు, వాటి వివరణల్ని మత్తయి 20లో బహుజనులు చూస్తారు. కానీ దాని కార్యరూపాన్ని చూడగలిగే నేత్రాలు మాత్రము ఎలాగో ఎన్నిక చేసుకోబడినటువంటి అపోస్తులకు మాత్రమే 6 దినాలు ఎట్లాగిచ్చాడో ఈ దినాల్లో కూడా ఆయన భార్యగా ఉండినటువంటి కొంతమంది ప్రజలకు మాత్రమే ఆ గొప్ప ధన్యతనిచ్చినాడు ఆయన. ఎసారో అందుకే
చాలామంది ఏమంటారు తెలుసా, 7 సంఘకాలంలో నంబరు, 7 సంఘకాలకు 7 దూతలు నంబరు, 7 దూతలు ఉన్నారు అంటే ఆ 7 దూతలకు ప్రత్యేకమైన పనులు ఉండాలా. ఊరికే దేవుడు దూతని పంపడుగా. దూత అంటేనే సమాచారాన్ని పంపించేవాడు. దూత అంటేనే ఏదో ఒక శక్తివంతమైనటువంటి దేవుడి యొక్క మాటలను పొందుపరుచుకొని బయటకు వదిలేవాడు. ఇప్పుడు మత్తయి సువార్త ఆ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం మనకి ఏం చెప్తుంది? 7వ దూత పలుకు దినాల్లో దేవుడు ఆయన బూరగుదబోచుండగా తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుడి మర్మము. ఇప్పుడు మర్మములని సమాప్తమయ్యేది ఎప్పుడు? 7వ దూత వచ్చినప్పుడు, అంతేగా. ఇప్పుడు ఇంతకు 7వ దూత వచ్చాడా లేదా? వచ్చాడంటే ఆ మర్మాలేవి రాలేదంటే మరి తెరవబడని గ్రంథాన్ని మీరేం చదువుతున్నారు? అంతేనా? వచ్చాడంటే మర్మాలేవి, రాలేదంటే మరి మూయబడి ఉన్న గ్రంథాన్ని మీరేం చదువుతున్నారు? ఉపమానాలుగా తెలుసుకుంటున్నారా? ఉరుములుగా విచ్చున్నారా? వాటి యొక్క సజీవమైన అర్థాలతో మీరు జీవం కలిగిన వారుగా మారరా? ఇది ఎల్లవేళలా కూడా అనేకులకు గుదిబండే ఖచ్చితమైన అగ్గి అదిలకి. ఎస్ఆర్నో? కానీ తర్వాత చూడు, ఉపమానాల్లోకి మెల్లమెల్లగా ఎంటర్ అవుతుంటారు. అంటాడు ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని మింగేశాయి. కొన్ని చాలా మన్ను లేనటువంటి రాతి పైన పడ్డాయి. అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరువేరంగా ఎండిపోయాను. కొన్ని మొండ పదులలో పడెను, మొండ పదులు ఎదిగి వాటిని అణిచివేసెను. చాలు. మీరు ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానాలన్నీ చూస్తే ఈ మొదటి ఉపమానాన్ని మాత్రము చాలా విస్తృతంగా చెప్తాడు, చాలా విస్తృతంగా వివరిస్తాడు ఆయన. చూసారా? మీరు ఒకసారి ఉపమానాలను చదవండి అయ్యా, మీకు మీ ఫేస్లో కొంత కలర్ రావాలా. 24 వచనం చూడండి. 24. ఇప్పుడు చూడండి, 3వ వచనం నుంచి 23 వరకు మొత్తం అంతా మొదటి ఉపమానమే. కరెక్టేనా? ద లార్జర్ పోర్షన్ మొదటి ఉపమానమే. తర్వాత చూడండి, ఏమనగా శత్రువు వచ్చి దాంట్లో గురుగులేశాడు. కరెక్టేనా? వాటి పీకుదామంటే ఇప్పుడు పీకేస్తే మంచి మంచి ఆ గోధుమలు ఎగిరిపోతాయి కానీ ఇప్పుడు పీకకూడదు అంటాడు. ఈ ఉపమానం అయిపోయింది. తర్వాత చూడండి 31వ వచనము. ఇంకో ఉపమానం చెప్పాడు. ఏంటది? పరలోక రాజ్యము అది పెరిగినప్పుడు దానిపైన పెద్ద పెద్ద ఆకాశ పక్షులు వచ్చి ఉండేంత కొమ్మలుగా అది పెద్దగా అయిపోయింది. ఇంతే. మొదటి ఉపమానం ఏంది? 3వ ఉపమానం ఏంది? కరెక్టేనా? 4వ ఉపమానము అయితే అరే మిగిలిన ఉపమానాలేమో ఇంత విస్తృతముగా మాట్లాడి ఆ తర్వాత వచ్చిన ఉపమానాలను చాలా చిన్నదిగా పెట్టాడు ఆయన. కరెక్టేనా? నిజంగానే ఇది దేవుడు. అయ్యా సంఘకాలం రాసుకుందాం కాసేపు. సంఘకాలాలు ఏంటి అయ్యా చెప్పండి. పిల్లలు చెప్పరేమరా? స్ఫుర్ణ, పెర్గమ, తుయతైరా, సర్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. అక్కడికి అద్దం ఆగురు. ఇప్పుడు ఈ 7 సంఘకాలకు 7 గుణ లక్షణాలతో పెట్టబడతా ఉంటాయి. కరెక్టేనా? ఎసారో? ఇప్పుడు విశ్వాసం ఏ సంఘకాలానికి సంబంధించింది? అయ్యా మంచిగా గమనించాల. రిలేషన్షిప్ని పట్టుకోవాలని ప్రయత్నం చేయండి. ఈ 7 సంఘకాలను 7 ప్రత్యేకమైన గుణ లక్షణాలు పరిపూర్ణమాలను చేరడానికి కావాల్సినటువంటి మెట్లతో పోల్చబడింది. కరెక్టేనా? ఇప్పుడు ఈ 7 సంఘకాలని దేంతో పోల్చాడైనా?
యోసేపు యొక్క విచిత్రపు అంగితో పోల్చాడు. యోసేపు యొక్క విచిత్రపు అంగిలో ఏమున్నాయి? 7 కలర్లు ఉన్నాయి. ఎస్ఆర్నో? ఈ 7 రంగులు 7 సంఘకాలాలకి, ఈ 7 గుణలక్షణాలకి 7 రంగులు. మీరు వింటున్నారా? అంటే ఖచ్చితమైన రంగు ఖచ్చితమైన సంఘకాలాన్ని, ఖచ్చితమైన రంగు ఖచ్చితమైన గుణలక్షణాన్ని, ఖచ్చితమైన రంగు ఖచ్చితమైనటువంటి దూతను చూపిస్తూ ఉంది. ఎస్ఆర్నో? అయితే ఇప్పుడు ఈ మొదటి 2, 3, 7 సంఘకాలను చూస్తుంటే కనుక ఇప్పుడు మంచిగా గమనించండి. ఇప్పుడు 7 ఉపమానాలు కనబడుతున్నాయి మనకి అక్కడ 13వ అధ్యాయంలో. 7 ఉపమానాలు, ఒక్కొక్క ఉపమానం ఒక్కొక్క సంఘకాలానికి ఆపాదించుకుంటూ ముందుకెళ్తే కనుక అయ్యా ఇప్పుడు మొదటి ఉపమానం ఏంటిది? ఇక్కడ విస్తారమైనటువంటి పెద్ద ఉపమానం, కరెక్టేనా? ఇప్పుడు ఇది మాట్లాడేశాడు, దీని అర్థాన్ని చెప్పాడా? ఎప్పుడు 23వ వచనం వరకు చెప్పాడు, కరెక్టేనా? కరెక్ట్. తర్వాత రెండో ఉపమానం చెప్పాక దాని వివరణ ఉందా? చూడండి ఒకసారి, అంటే ఏదైనా ఉందేమో చూడండి. రెండో ఉపమానం చెప్పారుగా, అది దాని వివరణ ఉందా అంటున్నా నేను. నాకు ఉపమానం ఉందా నాకు కూడా తెలుసు, వివరణ అడుగుతున్నా నేను. ఉపమానం చెప్పిన వెంటనే వివరణ ఉందా? లేదు. రైట్, ఓకే. తర్వాత మూడోది కూడా ఉపమానం చెప్పిన వెంటనే ఉందా? లేదా? ఓహో. నాలుగోది ఉపమానం చదవండి. మరియు ఒక స్త్రీని తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలి అయిపోయింది అక్కడికి, అంతేనా? ఆ తర్వాత వచ్చిన చదవండి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఇప్పటి వరకు 4 ఉపమానం దాకా. మొదటి దానికి మాత్రమే ఉపమానం చెప్పిన వెంటనే అర్థం చెప్పాడు. రెండో దానికి, మూడో దానికి, 4వ దానికి చెప్పలే. కానీ 4వ దాని తర్వాత ఏం జరుగుతుంది చూడండి, మళ్ళీ కంటిన్యూ చదవండి. అప్పుడు అదేంది 4 ఉపమానాలా? 4 ఉపమానాలు అయిన తర్వాత జనసమూహాన్ని పంపేసి ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులు వచ్చారు. ఇక్కడ లేదు, ఇది 4వ ఉపమానం అయిన తర్వాత 4వ ఉపమానం చెప్పాలి కదా. ఎందుకు మళ్ళీ 2వ దాని గురించి మొదలు పెట్టాడు ఆయన? ఎందుకంటే ఈ 4వ సంఘకాలం తర్వాత నుంచే వాక్యం యొక్క పరిపూర్ణమైన రెస్టిట్యూషన్ స్టార్ట్ అవుతుంది. వచ్చింది అక్కడ, కరెక్టేనా? 7 సంఘకాలాల్లో 4 సంఘకాలాలు వరకు కూడా చీకటి యుగాలే. మొదటిది అత్యంత వెలుగుకరమైంది, అక్కడ విస్తృతమైన వాక్యం ఉన్నది, ఆ వాక్యమును బట్టే విస్తృతమైన ఉపమానము, విస్తృతమైన వివరణ. 2, 3, 4 మెల్ల చీకటి యుగాల్లోకి వెళ్ళిపోయాయి, కరెక్టేనా? ఈ చీకటి యుగాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వధువు వృక్ష పునరుద్ధరణ మొదలుపెట్టింది 4వ సంఘకాలం తర్వాత నుంచే. సరేనో? 4వ సంఘకాలం తర్వాత నుంచే వధువు వృక్ష పునరుద్ధరణ మొదలవడం వల్ల ఈ 4వ ఉపమానం తర్వాతనే మొత్తము ఏ కాలాల్లో వదిలివేయబడిన వదులుగా ఉన్న సంగతులన్నిటినీ కూడా ఏం చేశాడైనా ఇక్కడ కొంత, ఇక్కడ కొంత, ఇక్కడ కొంత పరిపూర్ణత మొత్తం తీసుకొచ్చి పెట్టేశాడు ఆయన. ఎస్ ఆర్ నో? అందుకే 4 సంఘకాలాల తర్వాత మాత్రమే 3 దూతలు వచ్చారు, కరెక్టేనా? ప్రకటన 14. ఎస్ ఆర్ నో? మొదటి దూత అంటాడు ఏమని? తీయండి ప్రకటన 14. మరియు నేను చూడగా చూడండి 14 ఎన్నో వచ్చినము కాదు మొదటి దూత నుంచి చదవండి. 6వ వచనం చదవండి. అప్పుడు మరి ఒక దూతను చూసింది, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములకును ప్రతి వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రకటించినట్లు ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి
ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని ఉమ్, సముద్రమును జలధారలను ఉమ్. కలుగజేసిన వానికి నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆయనకు కాకుండా మరొకరికి నమస్కారాలు ప్రారంభమైనందున మీరు ఆయనకే చెవుడని మొదటి దూత చెప్తా ఉన్నాడు. ఇది ఏ సంఘకాలం ఇది? సార్దీసే. ఏ దూత? మార్టిన్ లూథర్ గారు. ముందు చూసి రెడీ ఉంచుకుంటున్నారు కదా, గాడ్ బ్లెస్ యూ. అయినా సరే, తర్వాత రెండో దూత, వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి ఇప్పుడు ఏం జరిగింది? ఎక్కడైతే వదిలివేయబడిన సంగతులు ఉన్నవో, ఎక్కడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకున్న చెల్లబడి ఉన్నవో, వాటన్నిటిని సరిచేయునటువంటి సత్యాలు ఒకదాని వెంబడి ఒక్కొక్కటి వదులుగా వేయబడిన దాన్ని సార్దీస సంఘకాలంలో కొంత, ఇక్కడ కొంత పరిపూర్ణతను తీసుకురావడం అన్నది దేవుడు ఉద్దేశమై ఉన్నది. అందుకే 7 ఉపమానాలలో మొదటి ఉపమానార్థము మొదటి దానితో చెప్పినా 2, 3, 4 యొక్క ఉపమానాలు మాత్రము 4 తర్వాతే పునరుద్ధరించబడుతున్న కాలములు, సంస్కర్తలు అనబడిన వారు వచ్చే కాలాల్లో మాత్రమే ఇవి బయలుపరచబడాల. తర్వాత కంటిన్యూ. రెండో దూత మహోద్రేకంతో కూడిన ఆ. తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఇది ఎవరి గురించి మాట్లాడతాడు? ఏ సముద్రధరి పైన కూర్చొని యేసు ప్రభు వారు ఏ సముద్రంలో నుంచి రానయ్యున్న మృగమును గూర్చి ఆయన నోటి గుండా ఆయన మాట్లాడిన ఉపమాన సంగతులు ఏవైతున్నాయో దాని నిజస్వరూపమైన రోమ్ అనేటువంటి 7 కొండల మీద కూర్చొనిచ్చినటువంటి ఆ స్త్రీ యొక్క అబద్ధ సంఘం యొక్క దాని వ్యభిచార మధ్యములో పాలిభాగస్తులాగుతున్నటువంటి వ్యక్తులకి వార్నింగ్ ఇది. ఎసారో అని అంటాడు. ఈ మహాబబులోను కూలిపోయాను అని చెప్పాను. తర్వాత అంతేనా? అంతే. ఎసారు. కానీ మూడో దూత అట్లా రాడయ్యో. మొదటి దూతలాగా ఇంతే ఉండదు, అది రెండో దూతలాగా ఇంతే ఉండదు సమాచారము. మొదటి దూత వర్తమానం ఏంటిది? జస్టిఫికేషన్. రెండో దూతది శాంక్టిఫికేషన్. మూడో దూతది కంప్లీట్నెస్, పరిపూర్ణమైనది. ఇంతకుముందున్న కాలాల్లో వదిలివేయబడినటువంటిది పరిపూర్ణత అంతయు అక్కడ బయలుపరచబడాలా. ఇప్పుడు అంటాడు మూడో దూత వచ్చి మరియు వేరొక దూత అనగా మూడవ దూత. ఏ దూత? లవోదిక సంఘకాలానికి పంపబడినటువంటి విలియన్ మేరియన్ బ్రన్హామ్ అనే దూత. ఎట్లాంటి స్వరంతో తెలుసా? గొప్ప స్వరముతో. వాట్ ఏ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ దట్ ఈస్. మిగిలిన వాళ్ళ స్వరాలు మంచివే, చాలా బలమైనవే. బట్ దిస్ వాయిస్ ఇస్ గ్రేట్ వాయిస్. దిస్ వాయిస్ ఇస్ ద గాడ్స్ వాయిస్ టు us అని అంటాడు. ఇది గొప్ప స్వరముతో అని అంటాడు. గొప్ప స్వరముతో ఇలాగ చెప్పుచున్నాడు, కమ్ అవుట్ ఆఫ్ హర్. ఆమెలోంచి బయటకు రండి. ఆ సముద్రంలోంచి బయటకు వచ్చిన మృగంలోంచి బయటకు రండి. అద్దరిన నిలబడండి. అద్దరిననే దూత చూపించబడుతున్న వ్యక్తి నిలబడాలా. అద్దరిననే బహుజన సమూహంలో వధువు ఉండాలా. కమ్ అవుట్ ఆఫ్ హర్, డోంట్ బీ ఇన్ ద సీ. సముద్రంలో ఉండకూడదు, సముద్రం నుంచి బయటకు రావాలి. ఎందుకు తెలుసా? ఆ దినమున సూర్యుడు చంద్రుడు సముద్రమే లేని దినం రాబోతుంది. సముద్రంలో ఉంటివా, సముద్రం లేనట్టుగానే నువ్వు లేకపోతావు అంటాడు ఆయన. ఆ కాలంలోకి వచ్చినప్పుడు సముద్రం ఉంటుందా? సముద్రం ఉండదు, సూర్యుడు ఉండదు, చంద్రుడు ఉండడు, ఎవరు అక్కర్లేదు. దీపకాంతిగా యెహోవా మాత్రం నిలబడును అక్కడ. సముద్రమును ఇక సూర్యుడు లేని ఆ దివ్య నగరిలో విరజిమ్మెదవా. ప్రైజ్ ది లార్డ్ అని అంటాడు. సముద్రంలో ఉండకూడదు, ఎందుకంటే సముద్రము తాత్కాలికమైంది. సముద్రం మధ్యలో పెట్టబడింది, మధ్యలో తొలగించబడుతుంది. సముద్రము లాంటిగా పోల్చబడిన ప్రజలు వెళ్ళిపోతారు, సముద్రంలోంచి వచ్చే మృగం వెళ్ళిపోద్ది. ఆ దినాన ఎవరు ఉండరు అక్కడ. ఆ దినాన్ని ఎవరు ఉండరు తెలుసా?
ఏడో ఉపమానానికి రండి అవి చెప్తా మీకు. అది నన్ను ఎవరు ఉంటారో తెలుసా? ఎవరు ఉంటారు చూడండి. ఏడో ఉపమానం చూడండి, 47వ వచనం. మరియు పరలోక రాజ్యం వెళ్ళాలదో తెలుసా? మళ్ళీ సముద్రమేనా? సముద్రం నాశనం కావడానికి ముందు సముద్రం చిట్టి చీర ఒకసారి చూసుకోవాలా. సముద్రంలో వేయబడినటువంటి ఎస్, ఒక్కసారి ఆ సముద్రంలో నుంచి అక్కడి నుంచి ఏ చేపలు, రెయిన్బో ట్రౌట్ చేపలని పట్టవలసింది పట్టేంత వరకే సముద్రం ఉండాలా. ఒక్కసారి ఆ సముద్రంలోంచి రెయిన్బో ట్రౌట్ చేపలు పక్కకు వచ్చేనా సముద్రం ఇక ఉండదయ్యా అక్కడ. సముద్రం లేకపోతే సముద్రంలో ఉండేటువంటి మృగం ఎక్కడిది? ఇక సముద్రంలో లేకపోతే సముద్రంలోంచి వచ్చేటువంటి శక్తులు ఎక్కడివి? ఎస్ ఆర్ నో? అంతేనా? అయ్యా మరి సముద్రం బాగా మరి భూమి నుంచి కూడా మృగం వస్తుందే, కరెక్టేనా? కాకపోతే మీకు విషయం తెలాలి, మర్మం తెలాల. ఏదది? పేతురు పత్రికలో ఒక మాట చెప్తాడు. ఏమని చూడు. అయ్యో ఆనందిస్తున్నారా? లేకపోతే మరణం గురించి చెప్పాను ఇవాళ కూడా. మరణం గురించి అయితే బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నా. రెండో పేతురు 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏలయనగా పూర్వం నుండే ఆకాశం ఉండేననియు అది సంగతి. భూమి యొక్క పుట్టుక నీళ్ళలో నుండే కలిగింది, నీళ్ళ వలనే కలిగింది. కరెక్టేనా? ఇప్పుడు నీరే తీసి పడేసినాక, నీరులో నుంచి సముద్రంలో నుంచి వచ్చేటువంటి జీవులే లేకపోయినాక భూమిలో ఉండే జీవితం మనకేం పని? కరెక్టేనా? అయితే ఇప్పుడు ఈ రెండు మృగాల మొట్టమొదటి ఏ మృగం చచ్చిపోతుంది చెప్పండి? సముద్రంలో నుంచి వచ్చే మృగం మొదటగా చస్తుందా? లేకపోతే భూమిలో నుంచి వచ్చే మృగం మొదటిగా చస్తుందా? భూమిలో నుంచి వచ్చే మృగం ఏది? ఇటు సైలెన్స్ ఎక్కువ ఉంటుంది, నిశ్శబ్దం ఏడో ముద్ర ఎక్కువ ఉంది ఇక్కడ. ఏంటది? భూమిలో వచ్చే మృగం ఏది? ఎందుకో మీ స్వరాల్లో బలం కనబడతలే. అమెరికా అట్లా చెప్పండి కదయ్యా. సముద్రం నుంచి వచ్చే మృగం ఏది? ఈ రెండిట్లో ఏమో మొట్టమొదటి చచ్చిపోతుంది చెప్పండి అయ్యా. రెండు ఒకేసారి వస్తాయా? ఫస్ట్ ఖచ్చితంగా అమెరికా చావాలా. ఎందుకు చెప్పనా? వాటికన్ సిటీ మీద బాంబు పడితే అమెరికా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అణుబాంబులు లేపేస్తుంది. అక్కడ నుంచి అక్కడ జొయ్ అని పైకి వెళ్ళిపోతాయి. కానీ మొట్టమొదటిగా ఆ అమెరికా పైన పడితేనే వాటికన్ నిర్వీర్యం అయ్యేది. మొదటి మృగాన్ని మొక్కినట్లుగా రెండో మృగమే అలాగ చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఈ కాల గడి వర్తమానికుడి యొక్క చిట్ట చివరి దర్శనం ఏది? అమెరికా కాలిపోయి బూడిద ఉండుట. ఎస్ ఆర్ నో? తెలుసా బూడిద మంచిది? ఎస్ ఆర్ నో? బూడిద ఎందుకంటే అది ఫైర్ గుండా ఉండి 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 వైరస్లు బ్యాక్టీరియాలు చచ్చిపోయి అత్యంత పరిశుద్ధమైనది బూడిద. అందుకే ఒకప్పుడు పాతకాలంలో దెబ్బల పైన బూడిదలు రాసుకునేవాళ్ళు. ఎందుకంటే తెలుసుగా, ఇప్పుడు మీరు నార్మల్గా ఒక డ్రైనేజ్ చూడండి, దానిలో చెత్తేరితే ఏ కలర్ ఉంటుంది? బ్లాక్ కలర్ ఉంటుంది. కరెక్టేనా? బూడిద కలర్ ఎవరన్నారు? అది బ్లాక్ కలర్ ఉంటుంది. దాన్ని అత్యంత భయంకరమైన అగ్నిలో వేయండి, ఎట్లా అవుతుంది? అది వైట్ కలర్ అవుతుంది. ఖచ్చితంగా వైట్కే రావాలా. ఇప్పుడు యాష్ అనేటువంటిది కూడా ఎంత పరిశుద్ధమైందంటే అగ్నిగుండా అది పోయి వచ్చినందున అది పరిశుద్ధంగా మలచబడుతుంది. కరెక్టేనా? ఒక్కసారి అమెరికా మొత్తం కూడా ఏమైపోద్ది? కూల్చబడినప్పుడు నాశనమైనాక దాని బూడిద మీద మనుషులు నడవాలా. అప్పుడు భూప్రపంచం అంతా ఏమని ఏడుతుంది? అయ్యో అయ్యో మహాపట్టణమే, గొప్ప గొప్పగా ఏల్తివే, నీ $1తో మాకు $100 వచ్చేనే, ఒక్క రాత్రి ఎట్ట కూల్తివే. పంపారు మీ పిల్లలు అమెరికాలకు, జాగ్రత్త. ఇంత బుద్ధి ఇంత తెలిసి ఉండదు అమెరికా పంపుతాడు. కరెక్టేనా? అరే నేను నా వర్తమానాన్ని ప్రాణంగా నమ్ముతున్నా. దిస్ ఈజ్ అవర్ రియాలిటీ. కరెక్టేనా? ఈ భూమి మీద మన పిల్లల్ని ఎడకన్నా పంపాలరా అంటే పరలోకం తప్ప ఎక్కడ కాదు. ఇక ఏసారో ఏ దేశాన్ని పంపిన ఈ దేశం గొడవల్లో దళ దూరాల్సిందే. అంతేనా? ఇజ్రాయెల్ పంపిస్తేవా ప్రపంచం అంతా ఇజ్రాయెల్కి ఎదురు తిరుగుతుంది. కరెక్టేనా? ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి దాని మీద. అమెరికా పంపితేవా ఎప్పుడు అనుభవం పడుద్దో, ఎప్పుడు అది బూడిదవుద్దో తెలీదు.
ఇక వాటికన్ అసలుకే పంపుకోను, నీకు అవకాశం లేదు, అవుట్ ఆఫ్ ఆప్షన్ అది. కరెక్టేనా? అసలు ఆప్షన్లో లేదు అది. పోనీ అరబ్ కంట్రీలకు పంపిద్దిమా? అరబ్ కంట్రీలు కూడా రష్యాతో కలిసి ఏం చేయాలా? యుద్ధానికి ముందుకు సాగాల. మరి ఏ దేశం మంచిది? పరదేశమే మంచిది. ఈ భూమి మీద ఏ దేశమో మంచిది కాదయ్యా. పంపవలసిన దేశము ఆ ఉన్నతమైన పరలోక దేశమే. భూమి మీద ఇది మంచిదని ఒకటి చెప్పును కానీ అయ్యా అది మంచిదిగా ఎప్పుడు కనబడదు. మనుష్యులు మంచి అన్న దాన్ని దేవుడు దాన్ని హీనంగా చూస్తాడు. ఎసారనో ఈ భూమి మీద మంచిది ఏదీ లేదు. మంచిదందు ఉందంటే క్రీస్తునందు కొత్తగా జన్మించిన నూతన సృష్టి మంచిది, కొత్తది, మేలైనటువంటిది. అందుకే ఈ సముద్రం గురించి మాట్లాడుతూ ఈ సముద్రంలోంచి అన్ని బయటకు రావాలా, సముద్రంలోంచి భూమి పుట్టాలా. కరెక్టేనా? జీవం ఉత్పత్తి అయ్యే సముద్రంలోంచే. శాస్త్రవేత్తలు అదే చెప్తారుగా, లైఫ్ స్టార్టెడ్ ఇన్ ద ఓషన్. సముద్రంలో నుంచే ఏకకణ జీవులు బహుకణాలుగా మారి, బహుకణాలు స్పీసీస్గా మారి, అవి వాటి యొక్క వేటాడే పద్ధతిని బట్టి, శైలిని బట్టి, అవి దూరం పోతున్నటువంటి తీరుని బట్టి వాటి కాళ్ళు మొప్పలు పెరిగి రకరకాల జంతువులుగా మారిన ఎవల్యూషన్ థియరీ వస్తుంది. కరెక్టేనా? మొత్తం అంతా ఎక్కడి నుంచి రావాలి? నీళ్ళ భూమి తయారవుతుందయ్యా. నీళ్ళ భూమి తయారవుతుందా? చెప్పండి. భలే ఉన్నారు మీరు కూడా, ఎప్పుడు మీరు నమ్ముడు. మీకు పెద్ద ఉదాహరణ చెప్పనా? కిడ్నీలో రాళ్ళు. అరే ఇప్పుడు నీళ్ళేగా, రాళ్ళు ఎట్లయినాయి? అవి దానిలో ఉండే లవణాలు. దేవుడు సముద్రముడు చేసినప్పుడు దానిలో లవణాలు పెట్టాడు. ఆ లవణాలన్నీ ఎప్పుడైతే కదలిక లేకుండా ఉన్నప్పుడు ఆ లవణాలన్నీ మెల్లగా కూర్చొని ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్కి వస్తాయి. వచ్చినప్పుడు అవి ఒక దగ్గర ఎక్కువ మొత్తంలో ఉండగానే అవి ఘనీభవించి ఒకదాంతో ఒకటి గడ్డగట్టుకుపోతాయి. కావాలంటే కిడ్నీ పేషెంట్ అంటే బాగా చెప్తారు. ఈ సూత్రం వాళ్ళకి బాగా తెలుసు. సార్ యాయ్యా నువ్వు తాగింది నీళ్ళేగా, రాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? అయ్యా నీళ్ళ నుంచి రాళ్ళు అయితే అయ్యా, నీళ్ళ నుంచి రాళ్ళు కూడా ఏంది ఇది? సార్ కరెక్టేనా? ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ నిండా, ఒక గిన్నె నిండా నేను చక్కెర, ఉప్పు, రకరకాల పదార్థాలు కలిపినటువంటి ఒక ద్రవ పదార్థాన్ని ఇచ్చా. నువ్వు దాన్ని మళ్ళీ ముట్టకుండా ఒక పక్కన పెట్టి 2 రోజులు ఉంచు, ఏమవుతుంది? మళ్ళీ లవణాలు బయటపడుతూ ఉంటాయి. సార్ ఏ లవణములనైతే దేవుడు నీటిలో ఉంచానో వాటి గుండానే భూమి తయారుపడింది. కరెక్టేనా? నీరంతా నింపబడినప్పుడు ఆ నీటి మధ్యలో ఆరిన నేల అగునుగాక అనగానే ఆరిన నేల ఏర్పడెను. అంటే నీరు ఆరుట వలన దానిలోని లవణముల వలన భూమి ఏర్పడెను. కరెక్టేనా? ఇప్పుడు సముద్రము నీటిలో నుంచి వచ్చిన మృగమే చచ్చిపోతా ఉంటే, సముద్రమే లేకపోయినప్పుడు ఈ భూమిలోంచి వచ్చేది ఏమంటుంది? ముందే చచ్చిపోయింది అది. ఎసార్లో ఇక మృగములు లేవు, ఇక ఉండేది యెహోవా ఒక్కడే. బంధించబడిన సాతాను 1000 ఏళ్ల వరకు బంధించబడ్డ తర్వాత వాడును కూడా వాడికంటూ నిర్ణయించబడిన సమయం రాగానే వాడును పోవాలి. అందుకే ఇక్కడ మీకు యేసు ప్రభు వారు కూర్చున్న ఆ సముద్రపు యొక్క ఆ ఉనికి మళ్ళీ 7వ ఉపమానంలో కనబడుద్ది. మళ్ళీ ఏమని 7వ ఉపమానం చెప్తా అంటాడు? పర్లోక రాజ్యం పెట్టాడు అనుకుంటున్నాం. సముద్రంలో వేయబడినటువంటి ఒక వల లాంటిది. వలయగానే ఏమేమి వస్తాయి? రెయిన్బో ట్రౌట్ చేపలు వస్తాయి, రవ్వట్టలు వస్తాయి, ఇంకా చందమామ చేపలు వస్తాయి, పాంప్లెట్లు వస్తాయి, రకరకాలు వస్తాయి. కానీ దేవుడికి కావాల్సింది మాత్రము రెయిన్బో ట్రౌట్లే కావాలా. రెయిన్బో ట్రౌట్ రాగానే వేరు చేస్తాడు. ఇది ఈ 7వ సంఘకాల సంబంధించినటువంటి ఉపమానంలో దాచిపెట్టినటువంటి విషయాలు. ఉపమానంలో కూడా సంఘకాలాలు ఉన్నాయా? అసలు బైబిల్ అంతా సంఘకాలాలే, బైబిల్ అంతా ముద్రలే. ఎందుకంటే యూ కెన్ వాచ్ ది ఎంటైర్ బైబిల్ టు ద సీల్స్. 7 ముద్రలన్నిటి గుండా కూడా మొత్తం బైబిల్ని చూడగలుగుతాం అన్నప్పుడు ఈ ముద్రలు దేనిలో నుంచి వచ్చానో ఆ సంఘకాలాలు కూడా కనబడతాయి మనకు అక్కడ. కరెక్టేనా? 6వ ముద్ర ఎక్కడెక్కడ ఉందా బైబిల్లో? సరే 7వ ముద్ర ఎక్కడెక్కడ ఉంది బైబిల్లో? అంతటా అయిపోయిపోద్దిగా. మళ్ళీ దాన్ని స్పెషల్ ఎందుకుంటున్నారు ఏంటి? 7th seal is from the beginning till the cessation of the time, even the beyond the time. కాలం అనే తెరకు అవతల వరకు కూడా 7వ ముద్ర కొనసాగుతూనే ఉంటుంది. ముద్రలలోనే, ఈ ఉరుములలోనే ఎత్తబాటు విశ్వాసం దాచిపెట్టబడి ఉన్నది. కరెక్టేనా? ఇవి మనకి ఇప్పుడు ఇక మురుములుగా ఉండేనా? మనకు ఉరుములు కావవి, స్వరములవి. ఎస్ఆర్లో ఎవరికైతే ఉరుములుగా ఉండేనో, ఎవరికి ఉపమానాలుగా ఉండేనో వారి కోసం బయలుపరచబడిన సంగతులు కావివి. ఈ ఉపమానాలు ఇంకా మనకు ఉపమానాలేనా? ఇప్పుడు మనం బయటపట్టుకుంటున్నాం. వీటిలోంచి అర్థాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకించబడిన ప్రజల కోసం నియమించబడినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. ఆమేన్. చూడండి, చదవండి ఇప్పుడు
మళ్ళీ మొదటి ఉపమానానికి రండి. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. ఈ విత్తువాడు ఎవడో కాదు, సంఘ కాలాల దృష్టి గుండా చూస్తే అన్ని కాలాల్లో విత్తేవాడు దేవుడే, వాడబడేవారు మాత్రం మొదటి సంఘకాల అపోస్తలుడు. ఎస్ఆర్నో? అపోస్తలుడు విత్తుతున్నది ఏంటిది? వాక్యము, పరిపూర్ణమైన వాక్యము, వెలుగు సంబంధమైన వాక్యము. ఈ వాక్యం విత్తుచుండగా ఓ చెత్తకపోయిన పక్షులు ఎవరు? శత్రువు, అపవాది. ఎస్ఆర్నో? ఏ శత్రువు అయితే వేయబడినటువంటి విత్తనాలను ఎత్తుకెళ్తున్నాడు. ఎట్లా ఎత్తుకెళ్తున్నారు? మొదటి సంఘ కాలంలో దేవుడి యొక్క సజీవమైనటువంటి అన్అడల్టరేటెడ్ అంటే పరిశుద్ధమై అపరిశుద్ధం కాకుండా ఉన్న వాక్యాన్ని ఎలా శత్రువు ఎత్తుకెళ్ళిపోయాడు? 2 మార్గాల గుండా. మొదటి సంఘ కాలం ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రముల తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవనియు. అపోస్తలులు కాకియే తమ అపోస్తలులని చెప్పుకున్న వారిని పరీక్షించి, అంటే ఆ సమయంలో విత్తువారు అపోస్తలులు మాత్రమే. అయినా విత్తుల కొంతమంది తప్పుడు మార్గము కూడా అపోస్తులు కాకపోయినా అపోస్తులు అని చెప్పుకున్న వారిని సంఘం మాత్రం చూసి చక్కగా గుర్తుపట్టగలిగింది, పరీక్షించింది, పట్టేశారు. నువ్వు అబద్ధ అపోస్తుడివి, నువ్వు నిజమైన అపోస్తుడివి అని పట్టగలిగారు. దీన్ని బట్టి దేవుడు వారిని హర్షిస్తా ఉన్నాడు. నీవు వారి అబద్ధీకులను కూడా నువ్వు కనిపెట్టగలిగావు. నేను ఎరుగుదును. అయితే నువ్వు ఎంత ఇరుకు ఇబ్బంది వచ్చినా మాత్రం విత్తనాలు విత్తుడు వెనకాల, భూమి సహకరించకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నీ ప్రాణములు మరి వెచ్చించి ఇది హతసాక్షులుగా మారునటువంటి ఒక జీవితాలను అనుభవించినా సరే విత్తుతూనే వెళ్తూనే ఉండగలిగావు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మొదటి ప్రేమ కోల్పోతుంది. సార్లో స్టార్టింగ్లో విత్తనాలు విత్తినప్పుడు మంచిగా విత్తినారు, విత్తేవాడిలో పొరపాటు లేదు, ఇది విత్తువాడిలో పొరపాటు లేదు, మొదటి సంఘకాలంలో అపోస్తుల పొరపాటు లేదు, అక్కడున్న ప్రజలదే పొరపాటు. ఇప్పుడు 4 దశలు చెప్పుచున్నది ఎవరి గురించి? వర్గం యొక్క ప్రజలను గురించి మాత్రమే, కానీ విత్తు అపోస్తుల గురించి కాదు. అందుకే మొదటి సంఘ కాలంలో ఆ అపోస్తుల పొరపాట్లు పెద్ద గనవల్ల. కరెక్టేనా? తర్వాత కొంత చదవండి. అయితే నేను నీ మీద ఒక తప్పు ఒకటి మాత్రం మోపాలయ్యా. నీవు ఏ స్థితిలో నుండి అయితే పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి. నేను ఎదుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఎస్, అక్కడ అప్పటికే ప్రవేశించినటువంటి కొద్ది తగ్గిపోయిన ప్రేమయు మరియు మరొక ప్రశంస కనబడతా ఉంటుంది. చూడా, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, ఒక్కటి మాత్రం నీలో చక్కగా ఉన్నదయ్యా. అంటే ఇక్కడ 4 రకముల భూములు కనబడతా ఉన్నాయి. కరెక్టేనా? కొంతమంది ప్రేమ తగ్గిపోవడం వల్ల జారిపోయారు, కొంతమంది నికోలాయితుల యొక్క క్రియల వల్ల జారిపడిపోయారు. నికోలాయితుల క్రియలు అంటే ఏంటిది? చెప్పు పెద్దలను చేయించుట. ఏం చెప్పండి, నికోలైతే క్రియలు అంటే ఏంటిదయ్యా? నికో జయించుట, లాయిటీ సంఘము, దేవుడి సంఘాన్ని జయించుట. దేవుడి సంఘాన్ని ఎలా జయిస్తారు? దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని తప్పించి అక్కడ ఇంకొకటి నిలబడితే జయించినట్టే, అంతేగా? సార్ ఎక్కడే సార్ కుటుంబంలో యజమానుడు చెప్పితే నెరవేర్పు జరగవలసినటువంటి పనుల చోట యజమానుడి స్థానాన్ని మరొకరు తీసుకుంటే ఆ కుటుంబాన్ని జయించేశాడు సాతాను. సంఘములో కాపరి చెప్పితే జరగవలసిన చోట కాపరి కాకుండా మరొక విశ్వాసం చెప్తే జరుగుతుందనుకో, సంఘం ఓడిపోయినట్టే, దాన్ని జయించేశాడు వాడు. ఎస్ఆర్నో? సంఘంలో ఎట్లా గెలుస్తాయి?
కాపరి భార్యలు గెలుస్తారు కొన్ని చోట్ల, కరెక్టేనా? కొన్ని చోట్ల పిల్లలు, తర్వాత ఇక కాపర్ల మీద పడకుని కాసేపు విశ్వాసం మీద పడదాం. ఇక మొత్తం కాపర్ల మీదేనా? కాసేపు తర్వాత అరే విశ్వాసుల్లో కూడా ఆధిపత్య పోరు ఉంటుందా? విశ్వాసుల్లో కూడా ఆధిపత్య పోరు అంతా ఇంత కాదయ్యో. ప్రధాన అంటే సంఘంలో నాకు ప్రత్యేకమైన స్థానం ఉండాలా, అందరితో ఉండ, నేను అందరో చోట నేనో చోటు ఉంటా అని బిల్డప్ ఉండేటువంటి కొన్ని ఉంటాయి, ప్రతి సంఘంలో ఉంటాయి. బైబిల్లో కూడా కనబడతాయి. ఫిలమోన్ పత్రిక చూపిస్తా చూడండి మీకు. ఫిలమోన్ పత్రిక క్షమించాలి, మన 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి కదా. 3వ యోహాను పత్రిక సాధారణంగా ఈ పత్రిక ఓపెన్ చేయరు కదా, అప్పుడప్పుడే ఇది చాలా రేరుగా జరుగుతుంది. నేను అయితే సంఘానికి ఒక సంగతి రాశాను. సంఘంలో ఎవడో ఒకడు ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు? ప్రధానత్వం కావాలి అంటే అందరికంటే కొంచెం బెటర్ ప్లేస్, కొంచెం ఉన్నతమైన ప్లేస్, కొంత గుర్తింపు తగిన స్థానము, అందరితో పాటు సమానం అంటే ఒప్పుకోడు. బయటకు మాత్రము మీకు తర్వాతే నేను అన్న డైలాగు, అంతరంగంలో మాత్రము గుర్తుపట్టాలా, ఐఎమ్ స్పెషల్, ఐఎమ్ సంథింగ్, ఐ నీడ్ టు బి సమ్వేర్ అని ప్రధానత్వం కోరుకున్న వ్యక్తి ఉన్నాడు సంఘంలో. ఆడి పేరేం పేరు? ఆ పేరు తగ్గొచ్చి ఉన్నాడు కూడా, దియోత్రేపే. గుర్తుపెట్టుకోండి ఇది. మీకు ఎప్పుడన్నా మీకు సంఘంలో ప్రధానత్వం కావాలన్నా మీ పేరు ఇదే పెడతాం. ఇక ఈ పేరుతో మిమ్మల్ని వ్యవహరించడం జరుగుతుంది. దియోత్రేపే అంతే, అదే కరెక్ట్ నేను చెప్పింది. దియోత్రేపే ఇది విన్నట్లేదు, తిట్టినట్టే ఉంది ఇది వేరే భాషలో కదా. ఎప్పుడైనా మీకు ప్రత్యేకమైన స్థానం కావాలా సంఘంలో, పేరు మార్చుకోండి, దియోత్రేపే అని అంటాడు. సంఘంలో ప్రధానత్వమును కోరుకొచ్చినటువంటి దియోత్రేపే ఎందుకు అంగీకరిస్తాడు? ఇప్పుడు సంఘంలో ఒకటి నెక్స్ట్ పాస్టర్ అవ్వాలనుకోండి, పాస్టర్ చెప్పే ప్రతిదానికి పుల్ల పెడుతున్నాడు, కరెక్టేనా? ఎస్ సార్. ఒకడు పదే పుల్లలు పెడుతున్నాడు, పదే దానిలో తప్పులు ఎత్తుతున్నాడు, దాని అర్థమైనది ఇది దియోత్రేపే. దియోత్రేపే వీడు. అట్ట కాదు కాపరి, అట్ట కాదు అనడాకో గుర్తుపెట్టుకో, దియోత్రేపే స్పిరిట్ ఇది. ఎస్ సార్ అని అంటాడా? కంటిన్యూ. అంగీకరించలేదు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఇదిగా చేసేది. ఇప్పుడు వారి స్థలాన్ని మనం తీసుకోవాలన్నప్పుడు వారిని ఏం చేయాలా? వారి ప్రభావాలు తగ్గించాలా, వారి గురించి చెడు చెప్పాలా, వారి గురించి తప్పులు చెప్పాలా, వారి గురించి ఎక్కడో చోటు కోడిగుడి మీద ఈగలు ఎతకాలా. ఎస్ సార్ నో. సంభవం వారు చెప్పే బోధనలో కానీ ఏదో ఒకటి లేపితేనే కదా ఆ తర్వాత ప్రత్యామ్నాయ స్థానం వీరికి దక్కేవి. అందుకే దియోత్రేపగాడు ఏం చేశాడంటే ఈ అపోస్తులు చేసిన బోధ చేసినంతసేపు చక్కగానే వింటాడు, అమ్మేను అల్లుడు అంటాడు, వెళ్ళిపోగానే అట్ట కాదు ఇది ఇచ్చా. అయినా అయ్యగారు అట్ట కాదు ఇచ్చా. గుర్తుపెట్టుకోండి, స్పిరిట్ ఆఫ్ దియోత్రేపే. ఇడేం చేస్తాడు? మేము చెప్పవాటిని వాడు అంగీకరించక మాకు విరుద్ధముగా మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుతూ ఇది సరిపోదన్నట్టు. అంటే ఇప్పుడు గిన్ని చర్చలు గీ చర్చికి రావాలన్నా ఇదోళ్ళు ఇది సరిపోనట్టు ఇంకేం చెప్తున్నట్టు దియోత్రేపే సహోదరులను చేర్చుకోడు. ఇప్పుడు చేర్చుకునే మనస్సున్న వాళ్ళని కూడా చెడగొడుతూ సంఘంలోకి వెళ్ళి ఇంత దూరం వచ్చిరా మీరు, పండి దియోత్రేపేలారా. ఏంటది? దియోత్రేపేలారా. ఈ పేరు బాగుంది, వాడుకున్న కొద్ది రోజులు దీన్ని. వీరికి చేర్చుకునే మనసు లేదు, చేర్చుకునే వారిని చెడగొట్టి సంఘంలోంచి వారిని సహోదరులను బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తారు. దిస్ ఇస్ స్పిరిట్ ఆఫ్ దియోత్రేపే. అయితే ఇప్పుడు ఏమంటాడు? అందుచేత అయితే నేను వచ్చినప్పుడు మాత్రము నేను జ్ఞాపకం చేసుకుంటా. సార్ కాబట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫస్ట్ ఎక్కడ వినబడుతుంది? పుల్పిడి మీద, కరెక్టేనా? తీవ్రత పెరిగితే వ్యక్తిగతంగా వినబడుతుంది, అంతేగా.
తర్వాత నేను జ్ఞాపకం చేసుకుంటా వాడిని దియోత్రేపేని. ప్రియుడా చెడు కార్యములను కాక ఆ, మంచి కార్యములను అనుసరించి నడుచుకునుము. చాలు. ఎందుకంటే నికోలాయితుల క్రియలు ఎప్పుడు కూడా సంఘములో దేవుడికి మాత్రమే ఇవ్వవలసిన గొప్ప స్థానాన్ని మనుషులకు అప్పచెప్పుటై ఉన్నది. ఎస్ఆర్నో స్వతంత్రముగా దేవుడు ఆత్మచేత మాత్రమే నడిపించబడవలసిన సంఘాన్ని కాపర్ని హెచ్చిస్తారు. ఏదైనా మా పాస్టర్ తర్వాతనే, మా పాస్టర్ అవునంటే అవును, కాదంటే కాదు, మా పాస్టర్ తుమ్మితే తుమ్ముతాం. మీకు బాగా తెలిసిపోయింది. ఇక్కడ అట్ట తయారైపోయింది. కానీ నిజమైన సంఘంలో మాత్రము కాపర్నైనా సరే మీరు వాక్యముతో ఇప్పుడు పరీక్షిస్తూ ఉండండి అని చెప్పాలా. యు వాచ్ ఎవ్రీథింగ్. ప్రవక్త చెప్పిన మాట నేను చెప్తున్నా. నేను చెప్పే దాంట్లో వాక్యానుసారంగా ఉందో తీసుకోండి, లేకపోతే వినబాకండి. ఆయన అదే చెప్పాడు, నేను అదే చెప్తా ఉన్నా. ఇది నిజ సంఘం యొక్క అస్సలు సిసైన లక్షణం ఇది, అంతేనా? కానీ అలాగూ చెప్పకుండా ప్రధానత్వాన్ని దేవుడికి ఇవ్వవలసిన చోట మనుషులకు ఇస్తారు. మనుషులు ఈ ప్రధానత్వం నిలుపుకునే ప్రయత్నంలో సంఘాన్ని జడగొడతారు, ముక్కలు ముక్కలు చేస్తారు, విభజించి పాలిస్తారు. ఎస్ఆర్నో ఓ 4 గుంపులు చేసి విడగొడతా ఉంటారు. ఇది ఆదిమ సంఘ కాలం నుంచి నడుస్తున్న స్టోరీ తంతు. ఇదంతా దియోత్రేపే స్పిరిట్లు అప్పటి నుంచే ఉన్నాయి. వాళ్ళు చేర్చుకునే వారి యొక్క మనసుని చెడగొడతారు. చివరికి సంఘం నుంచి వారు సహోదరులు వెడలిపోనట్లుగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ దియోత్రేపే. ఇది నికోలాయితుల యొక్క క్రియలుగా మొదటి నుంచి వస్తూ ఉంది. దీని ప్రకారంగానే వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్న పక్షుల మాదిరిగా కొంతమంది వెళ్ళిపోయారు. ఎస్ఆర్నో ఆ తర్వాత చూడండి, మళ్ళీ చదవండి మొదటి ఉపమానం, మళ్ళీ చదవండి మొదటి ఉపమానం. కొన్ని చాలా మనులేని రాతి నేలన పడిను. అక్కడ మను లోతుగా ఉండడం అవి వెంటనే వచ్చిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరువేరంగా ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడిను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. చెడు గలవాడు వినుగాక అని చెప్పెను. ఇప్పుడు ఏ పక్షులైతే విత్తనాలు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాయో, ఏ పక్షుల ద్వారా సంఘానికి నష్టం జరుగుతుందో, ఇప్పుడు ఏ పక్షులు అదే సంఘం లీడర్లు అయితే ఎట్లుంటుంది? మంచిగా వినాలా. పక్షి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ పోతుంటేనే పడుతున్న సార్వత్రిక సత్యమైనటువంటి సర్వసత్య సంబంధమైన విత్తనాలు ఎత్తుకుపోతుంటే, ఆ పక్షి ఇప్పుడు అక్కడే నివాసం చేసి లీడర్ అయితే ఎట్లుంటుంది? ఇదే ఆవగింజ యొక్క ఉపమానం. 3వ ఉపమానం చూడండి త్వరగా, సమయం అయిపోవస్తా ఉంది. 31 వచ్చినవా? పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజలను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు మాత్రము పెద్దదై ఏ ఆకాశ పక్షులైతే అడపదడప వస్తేనే సంఘం నాశనమైందో, ఇప్పుడు ఆ ఆకాశ పక్షులే నివాసం చేసాయి ఇప్పుడు సంఘంలో. నౌ దే ఆర్ రెస్టింగ్. వారు ఉండిపోయారు. అందుకే ఈ 3వ సంఘకాలం 4వ సంఘకాలాన్ని అత్యంత డార్కెస్ట్ చర్చ్ చేసి అంటాడు ప్రవక్త. ఇప్పుడు ఇక్కడ పక్షులు వచ్చిపోవడం ఉండదు, నివాసం స్థిరపడ్డాయి, ఉన్నాయి అక్కడ నివాసం చేసాయి. అడపదడప ఉంటేనే నాశనం చేశారు. ఇప్పుడు ఏకంగా మీరు సంఘంలోనే నివాసం చేశారు. ఇప్పుడు ఏమయ్యాయి? ఏ పక్షులైతే అడపదడప వచ్చినావో ఇప్పుడు ఆ పక్షులే సంఘ పెద్దలయ్యాయి, ఆ పక్షులే బిషప్లు అయ్యాయి, ఆ పక్షులే కాపర్లు అయ్యాయి, ఆ పక్షులే సంఘం పైన అధికారులు అయిపోయి నివాసం చేస్తున్నాయి. పక్షులకు తెలుసా టెరిటరీ ఉంటుంది. ప్రతి జంతువుకి టెరిటరీ ఉంటుంది, అంటే ప్రాంతం ఉంటుంది. ఓ కుక్క కదా ఈ వీధి దాటి ఇంకో వీధికి వెళ్తే అది రానియదు, అరుస్తుంది. ఓ పక్షి కదా దాని కొమ్మ దాని గూడొది ఇంకో కొమ్మ మీదకి వెళ్తే రానియదు, అరుస్తుంది అది. అట్లాగునా ఇప్పుడు ఈ పక్షులు నివాసం చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఇక్కడికి అధికారాలు చూపుతా ఉన్నాయి. వాటి యొక్క ప్రధానత్వం నిలుపుకొనుటకై వేరే పక్షులు రానివ్వవు. ఎస్ఆర్నో కరెక్టేనా? ఇప్పుడు పక్షి పని ఏంటిది? ఓ ఫలము, ఆ ఫలము తిరుటకై కావలసినటువంటి వ్యవసాయకుడు విత్తిన విత్తనం కొరకై విత్తాడు, పెట్టాడు, చూశాడు, ఫలం కోసం పోయేసరికి అన్ని కొరికేసి ఉంటాయి. ఎస్ఆర్నో పడవేసి ఉంటాయి, తినివేసి ఉంటాయి. ఏ ఫలములు ఉత్పత్తి చేయుటకై చిట్ట చివరి దశ వరకు ఎదిగిన చెట్టు ఉందో అక్కడ వరకు ఎదగనియకుండా ఈ పక్షులే అడ్డుగా నిలబడ్డాయి. ఇవే డార్కెస్ట్ ఏజెస్ ఆఫ్ ది చర్చ్ ఏజెస్ అంటాడు ప్రవక్త. అత్యంత భయంకరమైన చీకటి యుగాలుగా మలచబడ్డాయి. అందుకే
మొదటి సంఘకాలంలో దేవుడి వాక్యం విస్తృతము, దాని యొక్క ప్రబలింది విస్తృతము. కానీ అక్కడ కోల్పబడింది మాత్రము ఎవరి వల్ల అంటే నికోలాయితుల క్రియలు అనబడినటువంటి సంఘంలో దేవుడి ప్రభావాన్ని తగ్గించి మనుషుల ఆధిపత్యాల కోసం పోరాటం జరిగించబడిన మనుషుల వల్లే ఆ సంఘకాలం అలాగూ జరిగింది. దాన్ని కొంత స్థాయిలో చూసాము. కానీ రెండో సంఘకాలానికి వస్తే మాత్రము దాని యొక్క ఇంటెన్సిటీ, దాని తీవ్రత విస్తృతమైపోయింది. అయ్యా చల్ గాడ్ బ్లెస్ యు. దీన్ని దీవించును గాక. మిగిలిన భాగాన్ని దేవుడు అనుగ్రహించిన కొద్దీ మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సోదరుడు పీటర్ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు బయలుపరచుచున్న సంగతులను బట్టి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆ రోజున జరిగిన అవే సంగతులు నేటికి జరుగుచున్నవా? అవును. ఈ రోజున కూడా జాగ్రత్త పడవలసిన వారమైనాం. 7 ముద్రల గుండా సంగతులను, 7 ముద్రల గుండా సంఘకాలను, 7 ముద్రలు కూడా ప్రస్తుత స్థానిక సంఘాలను చూసినా కూడా దుష్టుడి యొక్క ధర్మ విరోధ సంబంధమైన మర్మాలు మనకు బయలుపరచబడడం వలన మనల్ని మనం కాపాడుకోగలుగుతాము, సంఘాన్ని వృద్ధిపరచుకోగలుగుతాము, సంఘాన్ని పరిశుద్ధత నిలపగలుగుతాము. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ మహాగణ ప్రేమల దేవానికి స్తుతిస్తూ ఉంటున్నాము. ప్రభా ఉదయకాలం మొదలుకొని ఇక్కడ వచ్చి మీరు కింద భద్రపరిచి కాచి కాపాడి తండ్రి నాయన మీకు సన్నిధానంలో గడపటకు ప్రభా నాయన మీకు వాక్యము నాయన వింటకు మంచి అవకాశం ఇచ్చిన దేవుడు వెళ్తున్నారు. సర్వోన్నతుడ నిజంగా ప్రభా ప్రేమల దేవా యేసయ్య మీకు స్తోత్రములు. మీరు ఏదైతే తండ్రి మీరు శిష్యులకు ప్రభువా అది ఏదైతే ఉపమాన రీతిగా మీరు చెప్పి ఉంటున్నారో ఓ ప్రభా యొక్క ఉపమానము ప్రభు వివరించుటకు ఇంకో ప్రభా మీకు దాసుడకు తండ్రి నాయన తండ్రి 7వ దూత ఓ యొక్క ప్రవక్త గారు తండ్రి నాయన వివరించినటువంటి వివరణను ప్రభా మీకు దాసుడు కూడా మీరు తండ్రి నాయన మాకు తెలియజేసిన సర్వోన్నతుల లోతైన విషయములు ప్రభా తండ్రి నాయన గ్రహింపలేనటువంటి విషయములు ప్రభా సర్వోన్నతుల మా ప్రభా మాకు గ్రహింపజేసి తండ్రి మా యొక్క మనమిత్రులు తెలిపిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభా. సర్వోన్నతుల జీవన ప్రభా ఏవైతే ప్రభా శిష్యులు ఎదుట ప్రభా నాయన జన సమూహం అంతటి కూడా ప్రభా తండ్రి ఆ యొక్క వర్తమ ఉపమానాలు చెప్పినప్పుడు నాయన ఇదిగో తండ్రి నాయన ప్రభా వారి జన సమూహం వేసి ఇదిగో తండ్రి ఏదైతే ప్రభా మీ శిష్యులకు ప్రభా ఇదిగో తండ్రి మా యొక్క పితరులకు ఏదైతే మీరు వివరించి ఉంటున్నారో అది తండ్రి నాయన ప్రభా కేవలం తండ్రి ఇదిగో బయటి వారికి కాదు కానీ అది లోపలి వారికే ప్రభా అది నీకే అని ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన తండ్రి ఆ వివరించిన వివరణ బట్టి నాకు ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా ఉంటాను. లోతైన విషయంలో గ్రహించుటకు ప్రభా అటువంటి ఆత్మను ప్రభా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడే మీ ఆత్మను కలిగి ఉన్నప్పుడే ప్రభా మీరు గ్రహించగలుగుతారు. ప్రభా తండ్రి యేసుక్రీస్తు రాజా మీకు ఆత్మ సంచారం ఇక్కడ మా మధ్యలో ప్రభా తండ్రి నాయన మీరు తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీకు స్తోత్రం చేస్తాను. ఈ కాలంలో ప్రభా నా తండ్రి ఏదైతే జరుగుతూ ఉంటుందో ప్రభా నాయన మీరు ముందుగానే ప్రభా సంఘకాలంలో జరిగించినటువంటి ఆయన ఆ విషయాలు ప్రభా ఏదైతే ఉన్నాయో ప్రభా తండ్రి ఆ ప్రభా పక్షులు ఏవైతే ఉన్నాయో ప్రభా ఓ ప్రభా వాక్యంలో ఎత్తుకుపోయేటువంటి ఆయన జీవంగా ప్రభా జీవధిపతి యొక్క సాతాను సంబంధమైనటువంటి ప్రతి క్రియను ప్రభా ప్రతి మనుష్యును ప్రభా ఇదిగో తండ్రి ఆయన మీరు ఛాయగా ఏ విధంగా ఉంచుంటున్నారో ఇదిగో నిజ స్వరూపంకు వచ్చినప్పుడు ప్రభా సంఘంలో ఏ విధంగా వారు తిష్ట వేసి ఉంటున్నారో ప్రభా సంఘంలో ప్రభా తండ్రి ఇదిగో తండ్రి మీకు వాక్యము తండ్రి మీకు భార్య అయినటువంటి ఇదిగో సంఘంలో ఏ విధంగా ప్రభా జీవన ప్రభా మీ నుంచి ఏదైతే దూరం చేసి ఉంటున్నారో ప్రభా తండ్రి సొంత ఆలోచన సొంత ఉద్దేశాలు సొంత సిద్ధాంతాలు ప్రభా ఇదిగో నికోలాయితుల క్రియలు ప్రభా ఏవైతే సంఘంలోకి ప్రవేశించబడి ఉంటున్నాయో ప్రభా తండ్రి వాటన్నిటికీ ప్రభా మాకు వివరించిన విధానం బట్టి మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా జీవన ప్రభా అవును తండ్రి మీకు బదులుగా ప్రభా ఏదైతే ప్రభా సంఘంలో సర్వోన్నత ఆధిపత్యం చేస్తూ ఉంటున్నదో ఆయన ఏదైతే మీకు బదులుగా ప్రభా పెట్టబడి ఉంటున్నదో అదే నికోలాయితుల క్రియ అయిపోయినగా సర్వోన్నతుల ప్రభా జీవన ప్రభా జీవాధిపతి సర్వోన్నతుల నా తండ్రి ఆ యొక్క సముద్రంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క క్రూర మృగము ప్రభా నా తండ్రి నాయన సాదృశ్యంలో పెట్టబడినటువంటి నా క్రూర మృగము నాయన 10 రాజ్యములు నాయన ఇదో 7 ప్రభా తండ్రి నాయన తండ్రి కొండలు ప్రభా ఏదైతే ఉంటున్నాయో సర్వోన్నతుల 10 కొమ్ములు 7 కొండలు ప్రభా 10 మంది రాజులను ప్రభా సూచిస్తూ ఉంటుండగా ఇదిగో 7 కొండలు ప్రభా తండ్రి ఇదిగో తండ్రి పరిశుద్ధ నాయన తండ్రి
ఇది 7 పట్టణములు ప్రభా తండ్రి. ఇదిగో 7 పట్టణములు కట్టబడినటువంటి నాయన ఓ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రాజా, ఇదిగో రోమును సూచిస్తా ఉంటున్నారా. ఇదిగో ప్రభా ఈ జీవన ప్రభా తండ్రి, ఆ రోము ప్రభ ఏమై ఉంటున్నదో ఈ కాలమునకు ప్రభా అది వాక్య విరోధముగా ఏదైతే నేను మీకు స్థానము తీసుకొని సర్వోన్నతుడా ప్రభా ఆరాధింపబడుచున్నాడో నాయన, జీవుల ప్రభా జీవాధిపతి, ఇదిగో తండ్రి దాని వ్యభిచార మధ్యంలో ఇదిగో తండ్రి ఆయన పాత్రలో ఉన్నటువంటి ఆయన వారలారా ప్రభా తండ్రి, ఇదిగో దాని నుంచి బయటికి రమ్మని పిలుస్తా ఉంటున్నావు. ఇదిగో కేక వినబడతా ఉంటున్నాను నాయన, ఒక స్వరము తండ్రి, ఇదిగో 7వ దూత ద్వారా ప్రభా ఒక స్వరమును ప్రభా మీరు వినిపింపజేసి దాని మధ్యంలో నుంచి ప్రభా ఇదిగో దాని నుంచి బయటికి రండని ప్రభా మీరు పిలుస్తా ఉంటుండగా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉంటున్నాను. ఓ ప్రభా జీవుల ప్రభా దాని మధ్యంలో మేము పాలు భాగస్తులు కాకుండా మమ్మల్ని వేరు చేసినట్టు దేవుడు అంటున్నారు, ప్రత్యేకపరిచినటువంటి దేవుడు అంటున్నారు. మీకు స్తోత్రం అన్నారు. దానికి కలగబోయేటువంటి గతి ప్రభా తండ్రి అనే ప్రభా మీకు రాకడ సమయంలో ప్రభా తండ్రి జీవన ప్రభా దానికి ఏదైతే గతి పట్టబోతున్నదో ప్రభా దానికంటే వివరించినటువంటి వివరణ బట్టి మీకు స్తోత్రము ప్రభా. అదేవిధంగా ప్రభా ఇదిగో 2వ క్రూరముఖం ఏదైతే ఉన్నదో అది అమెరికా ఏ విధంగా ఉంటున్నదో ప్రభా అది సాదృశ్యంగా ప్రభా తండ్రి చూపించినటువంటి విషయాలను ప్రభా ఇదిగో వెలుగులో ప్రభా మేము చూచినట్టుగా ఏదైతే ప్రభా దాన్ని బయలుపరిచి ఉంటున్నారో అది అమెరికా దాని పాత్ర ఏదైతే ఉంటున్నదో నాయన ఆ శక్తి యొక్క రాజకీయ శక్తి ప్రభా ఎస్ఏ ఏదైతే ఉన్నదో ప్రభా సర్వోన్నతుడా ప్రభా మీరు తండ్రి వివరించినటువంటి వివరణ బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభా తండ్రి మేము తండ్రి జాగ్రత్తగా ప్రభావం చూసుకోవచ్చు. పరిశుద్ధుడా నా తండ్రి మేము నిజంగా తండ్రి ఏ స్థానంలో ఉన్నాము ఇక్కడ ఉన్నాము ప్రభా తండ్రి గుర్తెరుగులకు సహాయం ఇచ్చేయండి. 7 సంఘకాల గుండా ప్రభా మీరు అనేకమైనటువంటి విషయములు ప్రభా తండ్రి మీరు బయలుపరిచినట్టు దేవుడు అంటున్నారు. నిజంగా 7 సంఘకాలాలు ఉన్నాయని ప్రభా వాటిని రుజువు చేసే వాక్యములు ప్రభా నా తండ్రి నాయన లేఖనములు ప్రభా కాలములు వచ్చునని ప్రభా అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆ కాలంలో 7 సంఘకాలములని ఆ సంఘకాలంలో గుండా ప్రభా 7 వర్తమానికులను ప్రభా ఆ వర్తమానికుల గుండా ప్రభా ప్రతిదీ ప్రభాతాన్ని మీరు సరిచేస్తూ ప్రభా నేనే మీకు స్తోత్ర వందనాలు. ఆయా కాలంలో ప్రభా ఆ ఉంచబడినటువంటి నాయన ఆ యొక్క వాక్యమును పట్టుకున్నటువంటి ఆ ప్రజలను ప్రభా తల్లిగా చూస్తూ ఉంటున్నాము నాయన. ప్రభా జీవాధిపతి ఆ వర్తమానికుని ప్రభా ఎరిగి ఉన్నప్పుడే ఆ వర్తమానాన్ని కలిగి ఉన్నప్పుడే ప్రభా ఇదిగో మమ్మల్ని మేము రక్షించగలగలం నాయన. దాని నుంచి మేము వేరు చేసుకోగలము ప్రభా. ఆ కన్నులు మాకు దయచేయండి. వర్తమానికులు గుర్తెరుగునట్లు వర్తమానికుడు స్వరము ఆ యొక్క తండ్రి వాక్యమా వర్తమానము ప్రభా ఏమై ఉన్నదో ప్రభా గుర్తెరుగునట్లు మాకు సహాయం దయచేయండి. ఇవి అనేకులు ప్రభా తండ్రి ఇంకను ప్రభా దాని వ్యభిచార మధ్యంలో పాలుభక్తులై ఉండగా నాయన వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తా ఉంటున్నాను. ఇక్కడ ప్రభా తండ్రి ఈ జీవన ప్రభా మీకు రాకడ ఆలస్యమైతే ప్రభా ఇదిగో తండ్రి ఆ చివరి ఆత్మ ఆ చివరి ప్రభా ఇదిగో తండ్రి మీకు తండ్రి ఓ ప్రభా తండ్రి అనాది ప్రణాళికలు ఉన్నటువంటి నాయన ఆ ఆత్మ ఎవరైతే ఉన్నారో ప్రభా నాయన ఆ చివరి ఆత్మ రక్షించబడే వరకు ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మీరు సహనం వహిస్తూ ఉంటున్నాయి నాయన. ఆ చివరి ఆత్మకు ప్రభా తండ్రి ఓ ప్రభా తండ్రి నాయన తండ్రి వర్తమానము తెలియజేసి ప్రభా దాని నుంచి బయటకు వచ్చినకు నాయన సహాయము దయచేయండి. ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రం వందనాలు. మీరటువంటి వాక్యము తండ్రి నాలో మాలో ఫలింపజేయమని ప్రార్థిస్తా ఉన్నాను. నిజంగా ఇది మా తలల మీదుగా వెళ్ళిపోకుండానట్లు ఇదిగో ప్రభా ఎందు నిమిత్తము ప్రభా ఇక్కడ ప్రకటించబడినందో ఓ ప్రభా తండ్రి నాయన అందులో దాచబడిన విషయంలో ఏదైతే ఉన్నాయో ప్రభా వాటన్నిటిని గ్రహించినటువంటి నాయన ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధుడా ఆ జ్ఞానమును తండ్రి బుద్ధివాక్యమును జ్ఞానమును ప్రభా ఆ మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తాను. నిజంగా ప్రభా సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త ఇదిగో తండ్రి నాయన తండ్రి జీవన ప్రభా తండ్రి ఇక ఏదైతే ఉపమాన రీతిలో తెలిపి ఉంటున్నారో ప్రభా ఆ ఉపమాన రీతిని అన్నిటినీ ఉపమానాలన్నిటినీ మాకు బయలుపరిచినటువంటి దేవుడు అంటున్నారు. సర్వోన్నతుడ ఆ గురుగుల విషయంలో జాగ్రత్తగా ఉండమన్నారు నాయన. సర్వోన్నతుడ ఆకాశ పక్షులు ఏవైతే ఉన్నాయో ప్రభా ఇదిగో వాటి గురించి జాగ్రత్త పడమన్నారు నాయన. సర్వోన్నతుడ పులిసిన ముద్ద వచ్చే ప్రభా ముద్దంతా ఇప్పుడు చేస్తున్న ప్రభా నాయన ఇగో ఈ సంఘంలో ప్రభా ఇప్పుడు ఈ కాలంలో ప్రభా ఆ పులిసిన ముద్ద ఏదైతే ఉన్నదో ప్రభా వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆ యొక్క తండ్రి క్రియా ప్రభా ఆ యొక్క సిద్ధాంతము ప్రభా ఇదిగో తండ్రి నాయన తండ్రి మిమ్మల్ని తండ్రి నాయన ప్రభా ఆ
ముద్దంతయు ప్రభా సంఘం అంతయు ప్రభా చెడగొడతా ఉంటుండగా ప్రభా తండ్రి మీ నుంచి దూరం చేస్తూ ఉంటుండగా నాయన ఇదిగో వాటిని గుర్తుపట్టుటకు సహాయం ప్రభా జీవన ప్రభా జీవాధిపతి ఈ యొక్క వధువు కాలంలో ప్రభా మమ్మల్ని ఇచ్చిన విధానం బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా జీవన ప్రభా తండ్రి అది మా శక్తి చేత కాదు మా యొక్క జ్ఞానం చేత కాదు కానీ నాయన కేవలం మీకు కృప చేతనే ప్రభా మేము ఈ స్థానంలో ఉండగలుగుతున్నాం నాయన జ్ఞాపకం చేసుకున్నామని ఇంకను ప్రభా తండ్రి నాయన ఎవరికైతే ప్రభా తండ్రి గ్రహించలేక ఉంటున్నారో వారు గ్రహింపే శక్తిని వారు దయచేయని ప్రార్థిస్తున్నారు నడిపించని సహాయం దయచేది నిజంగా ప్రభా ఈ యొక్క వర్తమానమును ప్రభా కలిగి ఉంటేనే ప్రభా మేము తండ్రి నాయన మీకు సన్నిధానంలో మేము చేరగలుగుతా ఉంటున్నాను ఈ వర్తమానం అంగీకరించగలిగినటువంటి మనస్సును ప్రభా ఇదిగో తండ్రి నా ప్రియ సహోదరులకు తండ్రి కలగజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను నిజంగా వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను మీరు మాట్లాడితేనే ప్రభా తండ్రి వారు ఆకర్షించగలుగుతారు నాయన కనుక ప్రభా ఆకర్షితులు అవుతారు కనుక ప్రభా నాయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఇదిగో తండ్రి వారిలో ప్రభా పడినట్టు విత్తనము ప్రభా తండ్రి ఆ సాతాను ఎత్తుకొని పోకున్నట్లు ప్రభా జీవన ప్రభా వారిలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఓ ప్రభా తండ్రి ఆ నీరు పోయబడి ఆ పరిశుద్ధాత్మ చేత నాయన ఫలింపజేయటకు సహాయం దయచేయండి ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి ఇంకా ప్రభా ముందున్న సమయం అంతట్లో మీరే ఆధీనం స్వాధీనించుకొని మీ చిత్తము ప్రభా నాయన మాయడలో ఏమైందో మీ చిత్తాన్ని జరిగించమని ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థించున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడిన విధానం వచ్చి నీ వందనాలు. వినినటువంటి సంగతుల వలన మీరు జ్ఞానములందును ప్రత్యక్షత యందును క్రియల యందును నాయన ఈ 7 ఉరుముల యొక్క నాయన స్వరముల గుండా ప్రస్తుత సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన కార్యాలను తమ కుటుంబాల్లో జరుగుతున్న సంగతులు కూడా చూచి గుర్తించదగినటువంటి ప్రత్యక్షత దయచేయండి. కృపగల దేవ నిజముగానే ఈ సంఘంలో అద్యోత్రేప లాంటి వారు ఎవరు ఉండకుండా ఉండేలా సహాయం దయచేయండి. ఆయన నువ్వు వారిని అసహించుకుంటున్నావు ఆయన అలాంటి క్రియలను అసహిస్తా ఉన్నావు ప్రభా. దయచేసి నీ యొక్క కనుసైకిలో నీ ప్రేమలో మాత్రం నిలబడగలిగి ఆ ప్రవర్తనలో నాయన వీరందరికీ దయచేయమని ప్రార్థిస్తాను. కృపగల దేవ సోదరుడు చేసిన ప్రార్థనలో ప్రతి దానితో మేము ఏకీభవిస్తా ఉన్నాము నాయన. దయచేసి కృప చూపించండి, సిద్ధపరచండి. ప్రతి ఒక్కరు ఈ వాక్యం స్థిరపరచబడినట్లుగాను ఆయన నిజంగా ఉపమానాలను దాచి ఉంచినటువంటి ఆ సంఘ కాలంలో వచ్చినటువంటి ఆ 7 ఉరుముల స్వరములను కూడా మేము చూడగలిగి నేత్రములను ప్రత్యక్షత మాకు దయచేయండి నాయన. ఈ బైబిల్ కొత్తదిగా మేము చూడాలని ఆశపడతా ఉన్నాం నాయన. అలాగే చూడలేకపోతే మీరు బయలుపరిచినటువంటి 7 ముద్రలను గ్రహించినట్లుగానే ఉంటున్నాము కానీ దయచేసి నాయన నీ ప్రత్యక్షత ఆత్మకుండా ఈ యొక్క బైబిల్ మాకు నూతనమైన బైబిల్గా సమస్తము తరబడినట్టుగా ఉన్నటువంటి సంగతి మేము చూడగలిగేదైనా ఆ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాను. ప్రార్థన అవసరం అడిగిన వారిని కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము నాయన. దయచేసుకున్నాయినా దేవ సునీల్ నీ కుమారుడు మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. కుమారుడు యొక్క నైనా కూర్చోమని మీరు ఆశీర్వదించండి. అయినా తన యొక్క భార్య విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఆ కుమార్తె యొక్క గర్భాన్ని మీరు తాకండి నాయన. వైద్యులు చేసినటువంటి ఆ లోపం అంతటి సరిచేయమని ప్రార్థిస్తా ఉన్నాము. దేవుడిగా నీకు సమస్తము సాధ్యమే గనక కుమార్తె యొక్క గర్భమును మీరు తెరవమనియు ఆయన ఫలభరితమైన భూమిగా కుమార్తె యొక్క గర్భాన్ని మలచమనియు నేను నమ్ముచున్నాను. ఆ కుటుంబాన్ని మరింతగా నిన్ను గణపరిచే భాగ్యముగా వారికి ఆ యొక్క క్రియను ఆ ఫలాన్ని పొందుకునే భాగ్యం తెచ్చుకొని ప్రార్థిస్తాను. సోని సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రభువైనా స్టీఫెన్ సహోదరి కూర్చోమని మీరు జ్ఞాపకం చేసుకున్నారా. ఆ పిల్లలను తన యొక్క భాగస్వామి యొక్క హృదయాన్ని కూడా నీ యొక్క వాక్యానుసారంగా మలచి వారి బుద్ధి కలుగునట్లుగాను వారిని ఆయన నీ యందు నిజంగా ఆశ్రయం పొందుకునే వారికి మలచమని ప్రార్థిస్తాము. మరి ప్రాముఖ్యంగా ఆయన మా మధ్యలో నుంచి కొనిపోబడినటువంటి సమీర్ గారి యొక్క కుటుంబాన్ని బట్టి మనం స్తుతిస్తా ఉన్నాము. ఆ కుటుంబానికి నీ ఆదరణయు, నీ సమాధానములు, నీ సంతోషములు, నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము దయచేయండి. నువ్వే ఓదార్చువాడవయ్యా, నీవే బలమిచ్చువాడవు, నీవే ఊతమిచ్చువాడవయ్యా, నీవే కరుణను చూపించే దేవుడు. నీ దగ్గర దొరకనటువంటి కరుణ మరి ఎక్కడ దొరకదు ప్రభువా. నీవే నా సమాధానం దయచేసిన దేవుడిగా ఉన్నావు కనుక ఆ కుటుంబంలో అన్ని విషయాల్లో కూడా అన్ని చోట్ల అన్ని స్థలాల్లో అన్ని చోట్ల కూడా ప్రభుని అన్ని సమయాలను తోడుగా ఉండమని ప్రార్థిస్తా ఉన్నాను. నోటిగా ఉన్న దాని సమస్తమును సరిచేయమని వారి దుఃఖముఖములను సంతోషముఖములుగా మార్చమని నీవే అన్ని విషయాల్లో ప్రభు కుటుంబానికి యజమానుడిగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తాను. జరగాయలు ప్రేమ విందులు మేము చేయబోతున్న హైదరాబాద్ ప్రయాణంలో రాకపోకలు కూడా తోడుగోడి కృప చూపించి కాపాడమని నీ చిత్తము నీ ఉద్దేశం నెరవేర్పు జరిగించేంత పడే వరకు కూడా నీ ప్రేమైన ప్రజలకు ఏది కాదనే నమ్మకంతో ధైర్యంతో
మేమందరము సాగుచుండగా నీవే మా పట్ల నీ ఉద్దేశం జరిగిపోయారు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.